అందరూ రండి, నా కాదు తప్పకుండా. మీ చైర్మన్ గారిని కలవాలండి. రండి. రండి. ఈయన మా కాలేజ్ చైర్మన్ నరేష్ చౌదరి గారు. అన్ని ఛానల్స్ నుంచి వచ్చారు. వెల్కమ్ వెల్కమ్. ఒక ఏడాదిలో మీ కాలేజ్ సాధించిన విజయాల గురించి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని వచ్చాం. మీరు ఇంటర్వ్యూ చేయాల్సింది నన్ను కాదు, నన్ను. మా మాస్టర్స్ ని. ఎస్, ఏ కాలేజ్ అయినా టాప్ లో ఉందంటే దానికి కారణం మాస్టర్స్. అలాగే మా కాలేజీలో ఒక బాల. రండి, అతన్ని ఇంటర్వ్యూ చేద్దరు. ఏమిటి బాలా ఇది? చెట్టెక్కి పాఠాలు నేర్పిస్తున్నాం సార్. పిల్లలు మంచి స్టేజ్కి రావాలనే మాస్టర్లందరూ స్టేజ్ పై నుంచి నేర్పిస్తారు. అలాగే వీళ్ళందరూ ఎంతో ఎత్తుకెదగాలని నేను ఇంకా ఎత్తుకెక్కి నేర్పిస్తున్నాను. ఇంకోలా చెప్పాలంటే ఉచ్చస్వరం ఉచ్చ స్థాయిలో ఉండి నేర్పిస్తున్నాను. మీ కాలేజ్ నెంబర్ 1 లో ఎందుకుందో ఇప్పుడు అర్థమైంది సార్. అందుకే మా బాలాని ఇంటర్వ్యూ చేయమన్నాను. చేసుకో. సార్, మన గురించి జనానికి బాగా తెలుసు. ఈ ఇంటర్వ్యూలు మీరే ఇవ్వండి. అయినా బాబాయ్ హోటల్లో టిఫిన్ బాగా ఉందంటే బాబాయ్ని ఇంటర్వ్యూ చేస్తారు కానీ వంటవాడిని ఎవరు ఇంటర్వ్యూ చేయరు కదా. కాబట్టి మీరే కరెక్ట్. ఇంటర్వ్యూ ఇచ్చుకోండి, రెచ్చిపోండి. మంచి కుటుంబానికి మంచి తండ్రి, మంచి గుర్రానికి మంచి రౌతు, మంచి దేశానికి మంచి నాయకుడు ఉండాలి. అలాగే మంచి కాలేజ్కో మంచి మాస్టర్ ఉండాలి. అదిగో అదే వినిపించే ఆ సంగీతమే మా బాల. ఒక్క సంవత్సరం అయిన అతను వచ్చి తన ప్రతిభను చూపించాడు. మా కాలేజ్ దెబ్బకి చాలా కాలేజీలు దెబ్బతిన్నాయి. కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కొన్ని కాలేజీలు అయితే ఆల్మోస్ట్ వాళ్ళ అడ్రస్ లేకుండా పోయాయి. ఇది ఎవరినో అవమానించాలని నేను అంటున్న మాట కాదు, మా బాలాన్ని నేను అభినందిస్తూ అంటున్న మాట. ఏంటా శబ్దం? ఏముందమ్మా, చాముండేశ్వరి మేడం గారికి కోపం వచ్చినట్టుంది. ఎదురుగుండా ఉంటే మనకి పగిలేది, ఎవరు లేరు కాబట్టి ఏదో పగిలి ఉంటుంది. ఏమైంది మేడం? రావు గారు, ఏమిటిది? మీ అందరికీ నేను జీతాలు ఇవ్వడం లేదా? మీకేదైనా లోడ్ చేశానా? స్టూడెంట్స్ కంటే టీచర్స్ ఎక్కువ ఉన్నారు. పని చేసే వాళ్ళకంటే పని చేయని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ కళ్యాణి మ్యూజిక్ కాలేజ్ నెంబర్ 1 లో ఉంది. మన కాలేజ్ ఎందుకు ఇలా వేస్తోంది? ఆ చైర్మన్ బంగారు లాంటి మనిషి అమ్మా. లోకల్ టాకు. ఏమిటా సౌండ్? మీరు కొట్టిన సౌండే రీసౌండ్ ఇచ్చింది. నేను అడిగేది ఆ వినపడే సంగీతం గురించి. ఇంకా పాతకాల సంగీతంతోనే నా పరువు తీస్తున్నారు. Ridiculous. స్టాప్ ఇట్. ఇండియా నుంచి లండన్ వరకు ఎన్నో కాలేజెస్ లో డాన్స్ ప్రొఫెసర్ గా పనిచేసి ఎంతో మందిని గొప్ప డాన్సర్స్ గా తయారు చేసిన ఈ చాముండేశ్వరి కాలేజ్ లో సీనియర్ టీచర్ ఇలాగా డాన్స్ నేర్పించడం షేమ్ షేమ్. నేను కరెక్ట్ గానే నేర్పిస్తున్నాను మేడం. కరెక్టే,
కానీ నువ్వు నేర్పించిన స్టైల్ చూస్తుంటే వాళ్ళకి అరంగేట్రం చేసే లోపల వయసు అయిపోయేలా ఉంది. డాన్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. నా మ్యూజిక్ ప్లే చేయి. కాలు తగిలుంటే మొహం పగిలుండేది. డాన్స్ అంటే ఇది. అంతా బానే ఉందమ్మా, కానీ మీరు ఆలోచించే రేంజ్ లో మనకు ఒక మాస్టారు కావాలి అంటే వీళ్ళెవరూ కాదు. వారం రోజులుగా సితారా ఇంటర్నేషనల్ 7 స్టార్ హోటల్లో శుక్ర శని ఆదివారాలు కారు పార్కింగ్ ఫుల్. 13 to 19 వయసు పిల్లలంతా అక్కడే పిచ్చెక్కి రెచ్చిపోతున్నారు. ఎందుకు? ఎవరో కృష్ణట సూపర్ డాన్స్. వెళ్ళండి, చూడండి. మీ వల్ల అయితే అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రొఫెసర్ గా పెట్టండి. నా వల్ల అయితేనా? మేడం, ఐఎమ్ కృష్ణ సరళ సుబ్రమణి. ఐఎమ్ చాముండేశ్వరి. హలో, మా మేడం గురించి మీకు తెలీదా? నాకన్నీ తెలుసు. ఆవిడతో అంతులేని కథ, అదొక సాగర సంగమం. నువ్వు మాత్రం ఏం తక్కువ. నిన్న ఆ ప్రోగ్రామ్ లో నీ ఫాలోయింగ్ చూస్తే ఆంధ్ర ఫేమస్ రేంజ్ లో ఉన్నావే. ఆ? నేను ఆంధ్ర ఫేమస్, మీరు ఆల్ ఇండియా ఫేమస్. ఆ రేంజ్లన్నీ ఇప్పుడు ఎందుకులేండి. నన్ను ఎందుకు పిలిపించారు? నువ్వు నా కాలేజ్ లో డాన్స్ మాస్టర్ గా పనిచేయాలి. నా స్టూడెంట్స్ అందరినీ నీ రేంజ్ లో తయారు చేయాలి. డబ్బెంత కావాలో తీసుకో. టేక్ దిస్ బ్లాంక్ చెక్. నేనేదో అహంకారంతో ఆశపడుతున్నాను అనుకోకు. కళ నా ఊపిరి, నాట్యం నా ప్రాణం. అంతకంటే ఎక్కువ నీలాంటి వాడు నా కాలేజ్లో ఉండాలి. అప్పుడే నా కాలేజ్ నేను అనుకున్న స్థాయికి వెళ్తుంది. ఒప్పుకో. కేవలం డబ్బు కోసమే అయితే మీరెంత ఇచ్చినా చచ్చినా నేను ఒప్పుకోను. కళ్ళంటే మీకున్న అభిమానం, కాలేజీ అంటే మీకున్న తపన అందమైన మీ కళ్ళల్లో కనిపిస్తూనే ఉంది. అందుకే ఒప్పుకుంటున్నాను. నువ్వు నా కాలేజీలో మాస్టర్ అయితే నీ డాన్స్ను చూడ్డానికి ఎగబడి వచ్చిన ఆ జనం అంతా నా స్టూడెంట్స్ అవుతారు. ఆ తర్వాత కళ్యాణి కాలేజ్ కనిపించకుండా పోతుంది. మనిషి ఆశిస్తాడు, దేవుడు శాసిస్తాడు. నా ప్రయత్నం నేను చేస్తాను. కానీ ఒక్క కండిషన్. నేను ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు వస్తానో ఎవరూ అడగకూడదు. ఐ వాంట్ బి ఏ ఫ్రీలాన్సర్. ఓకే? ఓకే. రేపటి నుంచే క్లాసులు మొదలు పెడతాను. మేడం, ఒక చిన్న సజెషన్. మీ లిప్స్ కి లైటర్ షేడ్స్ వాడితే ఇంకా గ్లామర్ గా ఉంటుంది. నా గురించి నాకు తెలుసు. ఎవడైనా సోదరా? నేనే, చౌదరి, నరేష్ చౌదరి. మీరు? నేనా? దీని అమ్మ బడవా, నీ పక్కనే ఉళ్ళా 150 ఎకరాల సింగిలి బిట్టు. దానికి ఓనర్ అయ్యా ఈ అంకిరెడ్డి. ఎంతో ప్రేమగా నా రెండో పెళ్ళాం పేరు మీద సారా ఫ్యాక్టరీ కట్టాలని నేను అండర్ ప్లానింగ్ చేసుకుంటా ఉంటే నువ్వు అప్పర్ కోర్టుకెళ్ళి స్టే తీసుకొస్తా. అంకిరెడ్డి అంటే పెంచెనుకున్నా టెంకయ్యా టెంకె. టెంకో మంకో, నువ్వు కట్టేది కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ అయితే నేను కూల్ గా ఉండేవాడిని. సారా ఫ్యాక్టరీ, అది ఒక సంగీతం కాలేజ్ పక్కన. చిసి, అందుకే స్టే తీసుకొచ్చాను. నీ ఫ్యాక్టరీ కట్టడానికి నేను చచ్చినా ఒప్పుకోను.
నువ్వేందయ్యా ఒప్పుకునేది నా ఘోష? 2 కోట్ల డబ్బు, 2 లక్షల లంచం, నా రెండో పెళ్ళానికి 2 సార్లు ఇచ్చిన మాట తప్పితే ముట్టుకొనిస్తుందా? అమ్మో, నువ్వు కాదు నీ బాబుకి బాబు వచ్చినా నా ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టేది ఈ ఎంకరేజ్ అంటే పెంకి అనుకున్నారా? టెంకే సార్, టెంకే. అట్టి మాట. అవును, ఈ ముక్క నేను కదా అనాల్సిందా? నువ్వన్నా? ఎవరు ఈ అబ్బాయా? సార్, ఈయన పర్సనాలిటీకి చాలా ఫ్యాక్టరీలు, స్మగ్లింగ్ గోడౌన్లే కరెక్ట్. మనలాగా సంగీత కళాశాల పెడితే సాక్షాత్తు సరస్వతి దేవి వేణొచ్చుకుని కొడుతుంది. కరెక్ట్ గా చెప్పావు బాలా. రాయ్, మర్యాదగా కేసునికి తీసుకో, లేకపోతే నా ఫ్యాక్టరీ ఆడుంటది, నీ కాలేజీ ఉండదు. వీళ్ళందరూ నీకు బాగా వాయిస్తారు. సావు మేడం. ఏయ్, ఏమిటే వాగుతున్నావు? మా చైర్మన్ గారు వెధవ అనుకుంటున్నావా? పనికి పాలిన సన్యాసి అనుకుంటున్నావా? పచ్చిగడ్డి తినే చచ్చు పుచ్చు ముచ్చు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావా అని? ఉండండి సార్. ఏంటి ఫ్యాక్టరీ కడతావా? ఈయన కింద కోర్టులో తీసుకున్న సేని నువ్వు పై కోర్టుకి వెళ్ళి వెరగొట్టగలవా? నిజమే, హైకోర్టుకు పోవచ్చు కదా. ఈ ముక్క నాకు ముందే ఎందుకు చెప్పలేదురా? బర్రో గొర్రో, నీకు దమ్ముంటే 15వ తారీఖు ఉదయం 10:20 నిమిషాల లోపే భూమి పూజ మొదలెట్టు. దాటిందా షష్ఠి, నీకు దిష్టి. ఏంటి మొదలు పెడతావా భూమి పూజ? అంత పవర్ఫుల్. 15వ తారీఖా? దీని అమ్మ పడవా? అబ్బో, నువ్వు చెప్పినట్టే హైకోర్టుకి వెళ్తా, స్టే ఇర్రగడిస్తా. నువ్వు చెప్పిన ముహూర్తానికే భూమి పూజ చేస్తా, అడ్డొచ్చిన తలకాయలు నరికి పారేస్తా. అంకిరెడ్డి పెంకెరుకున్నా టెంకయ్య టెంక. సార్, చూసారా సార్ ఎలా ఇచ్చాను? ఇచ్చావయ్యా, నా జన్మకు సరిపడంత ఇచ్చావు. నువ్వు నా మనిషి అయ్యి ఉండి వాడి పక్కకు వెళ్ళి వాడికి రూటు చెప్పి డేటు చెప్పి నా పేటు డిసైడ్ చేసావు కదయ్యా. ఫీల్ అవ్వకండి సార్, నేనుండగా భయమేలా అన్నారు సాయిబాబా. సాయిబాబా పక్కన నువ్వు లేవు కదా, అందుకనుంటా. పబ్లిసిటీలో మీ ఫోటోతో పాటు నాదొక చిన్న వద్దులేండి. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు నుంచేగా క్లాసెస్ మొదలు పెడుతున్నావు? ఎస్ మేడం. చూడు, నిన్ను నమ్మి చాలా పెద్ద బాధ్యత అప్పగిస్తున్నా. టేక్ కేర్. మేడం, నేనేది ఒప్పుకున్నాక దాన్ని అంత చూడకుండా వదలను. కొన్ని రోజుల్లో మీ కాలేజీ ఏ రేంజీలో ఉంటుందో చూడండి. మన కాలేజ్ ప్రమోషన్ కోసం అన్ని ఛానల్స్ ని పిలిపించాను. యు మీన్ టీవీ ఇంటర్వ్యూ? ఎస్. చిన్న సజెషన్, ఈ సారీకి జాకెట్ పీకాక్ బ్లూ అయితే మీ అందానికి ఇంకా అందంగా ఉంటుంది. అప్పుడు మీరు నడుస్తుంటే తాజ్మహల్ ముంగిట్లో ముంతాజ్ అమరపాలి నాట్యం చేస్తున్నట్టుంటుంది. మీరు నవ్వితే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇదే ఉంది మేడం, 30 ఏళ్ల ముందు నేను పుట్టున్నా, 30 ఏళ్ల తర్వాత మీరు పుట్టున్నా, ఇంకా 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 చాలా మాట్లాడేవాడిని. మేడం. ఎస్. మేడం, మీరు చెప్పినట్టే ఇంటర్వ్యూకి మీ రూమ్ లోనే రెడీ చేసాం. మీరొస్తే. యా, ఐఎమ్ రెడీ. మీ డ్రెస్ ఇదేనా? అవును. ఏం బాలేదా? కెమెరాకి ఈ శారీ మీద పీకాక్ బ్లూ కలర్ జాకెట్ అయితే ఇంకా బాగుంటుంది. చిలక కొట్టుడు కొడితే పడుచుదానా మళ్ళీ ఎలా ఊడింది? కొడితే చిన్నదానా. Give me some love, baby, yeah. Give me some love. Increase the pressure. Push the tempo. With it now,
I'm area through the threshold, carry your head locked down real low and turn up that stereo, seriously. I think you and me were made for each other. Rock sister with the soul brother. హలో మేడం, ఎస్, నేను చెప్పింది చేశాను, మిమ్మల్ని సంతోష పెట్టాను. ఇంకా 1000 మంది స్టూడెంట్స్ చేరినా నేను సంతోషపడతాను. నాకు కావాల్సింది ఒక్కటే. ఆ కళ్యాణి కాలేజ్ చైర్మన్ కూతురు కళ్యాణి నా కాలేజ్ స్టూడెంట్ కావాలి. అప్పుడే నేను గ్రేట్. ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పండి. నిన్ననే MBA ఫినిష్ చేసి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిందని తెలిసింది. వచ్చింది కదా, ఇక నాకు వదిలేయండి. గురి చూసి కొట్టానంటే దెబ్బగా కళ్యాణి ఈ కాలేజీకి వచ్చి పడుతుంది. గురి చూసి కొట్టడానికి నువ్వేమైనా అడవి రాముడా, వేటగాడా? ఆ వరసుండే. మేడం, ఒక చిన్న సజెషన్. నా గురించి నాకు బాగా తెలుసు. నేను చెప్పేది మీ అందం గురించి కాదు, చెక్కు గురించి. ఏదో అనుకున్నాను, క్యాష్ అయిందే. పారేసుకోవాలా నారేసుకున్నావు హరే 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 హరే. అబ్బా ఇది మళ్ళీ ఎలా ఊడింది? సార్, ఏమిటి సార్ ఈ దారుణం? కన్ను కూతురు మందు తాగబోతుంటే చూసి ఆనందించడమే కాకుండా మీరు కూడా చేర్చి చెప్పడానికి రెడీ అయిపోతారా? ఇది మన ఆచారానికి అవమానం సార్. చేర్సా నా బొంద. ఫుల్ బాటిల్ తాగేవండి, హాఫ్కి దించేసి క్వార్టర్కి లాగేసింది. పోయినసారి ఢిల్లీకి వెళుతూ 2 పెగ్గుల కంటే తాగకూడదని చెక్కు పెట్టి వెళ్ళింది. మర్చిపోయి పోసుకున్నానయ్యా. నేను తాగితే తన కూడా చేరు చెప్తాను బెదిరిస్తోంది. సూపర్. మీలాంటి వాళ్ళకి ఇలాంటి చెక్కులు భార్య కొడుకులు ఎవరూ పెట్టలేరు. కన్ను కూతురు మాత్రమే కంట్రోల్ చేయగలదు. భలే చెక్కు పెట్టారు జీ. జియా, నా బాస్ కూతురికి నేను ఇచ్చే మర్యాద జీ. మర్యాదలు చాలా బాగున్నాయి. మొదలెట్టావు, పక్కనే ఉండి పాకిస్తాన్ వాడి ఫిట్టింగ్ మొదలెట్టావు. సార్, బాలాగారు పాకిస్తానీ కాదు సార్, హిందుస్థానీ, మనవాడే. నువ్వు మూసుకో. నాన్న, నాకు ఈ ప్రపంచంలో ఉన్నదే నువ్వు. నీకేమైనా అయితే నేనేమైపోతాను? నీకున్న షుగర్కి, బీపీకి ఇవన్నీ తాగకూడదు నాన్న, ప్లీజ్. ఇంత చెప్పాక ఎందుకు తాగుతాను? ఒక్క పెగ్. అయితే నేను కూడా. నీ పెళ్ళికి గుడ్ బాయ్. ఇదే సార్ క్వార్టర్ సెంటిమెంట్, డాటర్ సెంటిమెంట్. వద్దు బాలా, తాగనని అమ్మాయికి మాటిచ్చాను. బాలా కాదు నాన్న, నేను. తల్లి, తాగు. తాగితే ఎంత నష్టమో నిద్ర రాకపోయినా అంతే నష్టం. తాగు, కానీ ఈ ఒక్కరోజు మాత్రమే. విస్కీ మత్తు కంటే నీ పాట మత్తు గొప్పదని ప్రాక్టికల్ గా నిరూపించావు బాలా. డ్రింక్ తాగితే తప్ప నిద్రపోని మా నాన్నను నీ పాటతో నిద్రపుచ్చావు. సూపర్. చాలు బాబు, ఇప్పటికే చాలా ఇచ్చావు. కన్నవాళ్ళనే మర్చిపోయే ఈ రోజుల్లో నీ కాలనీ వాళ్ళ కోసం నువ్వు సంపాదించిన ప్రతి పైసా ఖర్చు పెడతానంటే నిజంగా నువ్వు గొప్పవాడి బాబు. నువ్వు చెయ్యాలనుకున్న పనులన్నీ చక్కగా జరిగేలాగా నిన్న దేవుడు చల్లగా చూస్తాడు బాబు. ఈరోజు 15 భూమి పూజ అన్నాడు, ఇంకా రాలేదేంట బండోడు. చూడు సోదరు గారు, నిన్న 14వ తేదీ రాత్రి నా రెండో పెళ్ళాం పుట్టినరోజు. లేట్ నైట్ అయిపోయాళ్ళా, లేచే తొలగి షష్టి వచ్చి పడినా. ఇక లేని పోని దిష్టి ఎందుకులేనే మనసు మార్చుకున్నా.
మన పంతుల అబ్బాయిని అడిగే మళ్ళీ మంచి ముహూర్తం పెట్టించుకొని పూజ చేస్తా. కానీ సారాయి ఫ్యాక్టరీ మాత్రం పెట్టేదే. ఏందిరా నిజంగా వీడేమన్నా రుతికాడట? సార్ వీడు చూడటానికి చిరుగాలి, ఫైటింగ్లకు వస్తే సునామీ. అమ్మో, కావాలంటే ఆసుపత్రిలో ఉన్న మన వాళ్ళందరినీ అడిగి తెలుసుకోండి సార్. అమ్మ బడవా ఏందిరా పోయేదే? పాడగట్టని శవాల మాదిరి ఒక్కొక్కడు ఎట్టబడి ఉన్నాడా? అందరికీ అన్ని పాటలు పగిలిపోయాయి సార్. అన్ని కవుకు దెబ్బలే. ఒక్కొక్కడు లేచి నిలబడడానికి 6 నెలలు పడుతుంది సార్. అమ్మో, ఈడేందయ్యా స్టాండింగ్ ప్యాసింజరా? ఎరా సిప్పిగా బెత్త దొరకలే నీకా? వాళ్ళందరూ లేచి నిలబడడానికి 6 నెలలు పడుతుందండి. వీడు పడుకోవడానికే 10 నెలలు పడుతుందండి. అమ్మో, పట్లు విరిగిపోయినాయి. కొన్ని బంట బడా అయితే జోక్యా వీళ్ళందరినీ ఇరగొట్టింది ఆ పంతులు గడేనంట. నేను చెప్పాను కదా సార్, అతనే ఈసారి టచ్ లోకి వెళ్తే మీకు ఇదే గతని చెప్పాడంటండి. గమనుడా మొయ్యాడికి అంకిరెడ్డి అంటే పెంకి అనుకున్నా. టెంకెరా టెంక. రేపు తెల్లారేలకే మా నెల్లూరు నుంచి నాటులోడీలను పిలిపించా, వాడిని రప్పించా, వాణ్ణి నా ఇంటి ముందు నా కంటి ముందు పచ్చడిగా జట్ట కొట్టించా. 6 నెలలు కాదు రే, సంవత్సరం పాటు కట్టు లేకుండా వదిలేయండిరా. ఏదో సన్నాసాలను తెలియకుండా కొట్టిన పాపానికి ఇంత బండోళ్ళు ఎత్తుకెళ్తున్నారే. వదిలేయండిరా. ఎందుకు ఏం జరిగిందిరా? అబ్బా, చంపడానికి నీడకు తెచ్చిందే వీళ్ళను గుట్టు. ఆ ఎడవల్ని కాదు, మా నెల్లూరు నుంచి తీసుకొచ్చా మోటు రౌడీల్ని. వీళ్ళను గుట్టు. అప్పుడు తెలిసింది ఈ అంకిరెడ్డి అంటే పెంకే కాదు టెంకని. సార్ అక్కడే నన్ను బాది ఎత్తుకొచ్చారు సార్. ఇంకా కొట్టారంటే ఇత్తడైపోతాను. వదిలేయండి సార్. ఆనే పడిందా తడి? అబ్బయ్యా ఇప్పుడు తెలిసిందా అంకిరెడ్డి దెబ్బ? మామూలుగా కొట్టలేదు సార్, ఈసారు ఇలా కొట్టారు సార్. నేను కూడా వెళ్ళి అలాగే పడ్డాను సార్. ఇదిగో ఇదే శాంతిలు ఇలాగే వచ్చారు సార్. ఇలా 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 ఇలా. బాధితే నేను కూడా వెళ్ళి అలా పడ్డాను సార్. ఇదే నలుగురు ఇదే టైప్ లో వచ్చారు సార్. నేను ఇలా తిరిగాను సార్. తిరిగి సార్. కళ్ళు మూసుకుంటే ఎలా తెలుస్తుంది సార్? చూడండి సార్. ఏందయ్యా చూసేది? పెన్నాడు దేవా. చూడండి సార్. చూడండి సార్. ముగ్గురు నన్ను ఎలా కొట్టారో తెలుసా సార్? ఇక్కడే మీరు సరిగ్గా వినాలి సార్. విన్నా సార్. నా సంగతి సరే, ఇంకా మా బాసు చౌదరి గారు అచ్చం మీలాగే కూర్చుంటున్నారు సార్. వద్దు నాకు బళ్ళ, నేను ఆ చౌదరి గారి పాత్ర పోషించను. పోషించక తప్పదు సార్. అయితే నేను చూసాలా నిలబడ్డా. ఇలా నిలబడున్న మా బాసుని బడవ నిలబడ్డా. అయితే కూర్చుంటా. ఇవన్నీ పడక దెబ్బలు మాత్రమే. ఇంకోసారి మా చౌదరి గారి జోలికొచ్చావో పడేవి పాడే దెబ్బలు. గుర్తుంచుకో. అమ్మో, ఈడు సామాన్యుడు కాదు. ఇంకెందుకయ్యా నాకు ఆ స్థలమా? నా గోరి కట్టుకోవడానికా? వద్దు, నాకు ఆ స్థలమే వద్దు. నువ్వెక్కడికి తీసుకొచ్చినా నెంబర్ 1 ప్లేస్ కే తీసుకొస్తావే. ఎస్, నాకెప్పుడు నెంబర్ 1 గా బ్రతకడమే ఇష్టం. నేను పుట్టింది January 1st.
సెలెక్ట్ చేసుకునే డ్రెస్ దగ్గర నుంచి నేను చేసుకునే హస్బెండ్ వరకు నంబర్ 1 నా పాలసీ. హలో, ఏంటి నిలబడే నిద్రపోతున్నారా? కాదు, నిలబడే కోమాలోకి వెళ్ళిపోయింది. ఎస్ కృష్ణ, నువ్వు పెద్ద ట్రాన్స్ఫార్మర్. నిన్ను చూస్తేనే కరెంట్ పాస్ అవుతుంది. ఇక డాష్ ఇస్తే దెబ్బకి షాక్ కదా. కమ్ ఆన్, లెట్స్ గో. ఏమైంది? ఏంటి అలా చూస్తున్నావు? ఎప్పుడు మగాణ్ణి చూడనట్టు? అతను వచ్చి మా కాలేజ్ లో మ్యూజిక్ మాస్టర్ బాలాలాగే ఉన్నాడు. సేమ్ డిట్టో అతనిలాగే ఉన్నాడు. కానీ ఓ చిన్న తేడా. ఏంటి? మా బాల సితార్, ఇతను గిటార్. బిల్. అబ్బా, పిక్చర్ కి టైం అయింది. షో స్టార్ట్ అయిపోతుంది. పద వెళ్దాం. 2300. ఇక్కడ నా పర్స్. ఏంటి పర్సా? నేను తీసుకొచ్చినట్టు నా గుర్తు. Can I see one more? The one in the middle. Hey man, where is my purse? Give it back. దాంట్లో 3000 ఉన్నాయి. Hey, what are you talking? నాకు తెలుసు, ఒక అందమైన అమ్మాయి కనిపించగానే డాష్ ఇచ్చినట్టు ఇచ్చి పర్స్ కొట్టేయడం. ఓయ్, స్టాప్. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఆయన ఎవరనుకుంటున్నావు? భైరవి కాలేజ్ డాన్స్ మాస్టర్. లక్షలు కట్టి ఆయన దగ్గర స్టూడెంట్స్ గా నేర్చుకోవడానికి అమ్మాయిలంతా క్యూలో నుంచుంటున్నారు. ఇటువంటి గ్రేట్ పర్సన్ ని పిక్ పాకెటర్ అంటావా? ఆఫ్టర్ ఆల్ 3000 కోసం. అతను వేసుకున్న షూ రేట్ ఎంతో నీకు తెలుసా? నవీనా కూల్ కూల్ కూల్. తను కన్ఫ్యూజన్ లో టెన్షన్ అయింది. నో, నాకు తెలుసు. నువ్వు గుద్దినప్పుడే నా పర్స్. రావే. నీ పర్స్ కార్ లోనే ఉంది. జనరల్ గా నన్ను చూసిన అమ్మాయిలందరూ హార్ట్ మిస్ అయిందంటారు. ఈ కేసు ఏంటి పర్సు మిస్ అయిందంటుంది? అయ్యో. బాలా, హలో, ఏమిటి అలా చూస్తున్నావు? మీకు బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? మనకు ఆ గొడవే లేదు, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాం. అయితే నువ్వెలా అతనిలాగే ఉన్నావు? ఎవరతను? ఆ మాస్టర్ కృష్ణ. ఆ భైరవి కాలేజ్ లో డాన్స్ మాస్టర్ నాలాగే ఉంటాడని విశ్వం గారు చెప్పాడు. అతన్ని నువ్వు చూసావా? చూసాను. నాలాగా అందంగా స్టైల్ గా ఉంటాడా? స్టైలా? అతని స్టైలు, స్మైలు, అతని లుక్, అతని వాక్కు అన్ని సెపరేట్ కిక్కు. అది నీ వల్ల కాదు బ్రదర్. కడుపు మంట. కళ్యాణి, ఏంటి? తొందరగా రా. కళ్యాణి, రా రా రా. ఇతనే కానీ డాషింగ్ హీరో. షాపులో డాష్ ఇచ్చిన హీరో ఇతనే. బాలా, ఈ డాన్సెస్ నువ్వు చేయగలవా? సితార్ వాయించేవాడితో గిటార్ వాయించమనడం న్యాయం కాదు. అతను గొప్ప డాన్సరు, మన గొప్ప సింగరు. ఎవడి గోల వాడిది, ఎవడి గొప్ప వాడిది. కానీ అతనిచ్చిన డాష్ కి నీ గుండెల్లో గంటలు మొదలయ్యాయి. గంటలా? అంటే? కృష్ణ కృష్ణ అని కలవరింతలు, అతని స్టైల్ గురించి భజన కీర్తనలు. ఇదే స్టైల్లో పెడితే అతని దగ్గర డాన్స్ నేర్చుకుని ఈ కాలేజీలో అరంగేట్రం పెట్టి ఆ కాలేజీ మేడం ని చీఫ్ గెస్ట్ గా పిలిచేలా ఉన్నావే. స్టాప్. నో ఇల్యూషన్స్. నేను చౌదరి గారి అమ్మాయి అని తెలిస్తే ఆ కాలేజీలో కాలు కూడా పెట్టనివ్వరు. అంటే వెళ్ళాలని నిర్ణయానికి వచ్చేసావు? ఏంటి బాలా నువ్వనేది? అసలు నువ్వు ఎందుకు చౌదరి గారి అమ్మాయి అని చెప్పడం? నిజాన్ని దాచేయి, ఆ కాలేజీలో చేరేయి. డాడీకి తెలిస్తేగా. చూడండి జీ, కొన్ని విషయాలు చెప్పి చెయ్యాలి, కొన్ని చేశాక చెప్పాలి. మనం కోరుకుంది జరగాలంటే కొన్ని కష్టాలతో అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఇంకేం ఆలోచించకుండా చేయాల్సిందేదో చేసేయండి.
బుజ్జి, ఇన్నాళ్ళు మీ పక్క నుండి మీకు షాకులు ఇచ్చాను. ఇప్పుడు మీ కూతురికి ఒకే ఒక్క అర్త్ ఇచ్చాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మేడమ్స్ చేంబర్ అదిగో అదే. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చో. మీరు కూర్చోండి మేడం. నేను నిలబడే ఉన్నానా? థ్యాంక్స్. కూర్చో. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? ఎంతో మంది స్టూడెంట్స్ నా కాలేజ్కి వస్తుంటారు, కానీ నేను ఎప్పుడూ ఇంత ఎమోషనల్ కాలేదు. నిన్ను చూస్తుంటే ఏదో తెలియని ఆనందం. నేను కళ్యాణి కాలేజ్ చైర్మన్ నరేష్ చౌదరి కూతురు అని తెలిస్తే హ్యాపీ కాదు, డమాలే. నువ్వు నరేష్ చౌదరి కూతురు కాబట్టి ఇక్కడికి రప్పించాను బేబీ. హలో మేడం. ఏంటి నీ పేరు? కళ్యాణి. కళ్యాణి. చక్కటి రాగం. అదే నీ పేరుగా పెట్టారే. అవును, మా కాలేజీలో ఎందుకు చేరాలనుకుంటున్నావు? ఛానల్స్ లో మీ ఇంటర్వ్యూ చూశాను మేడం. అచ్చా. హా మేడం. నా ఇంటర్వ్యూ? ఓ, సంతకం పెట్టు. ఓకే. నువ్వు లెఫ్ట్ హ్యాండేనా? ఎస్ మేడం. నేను లెఫ్ట్. ఎస్ మేడం. కళ్యాణిని తీసుకువెళ్ళి కృష్ణ మాస్టర్ పరిచయం చేయండి. రెండమ్మా. థ్యాంక్ యూ మేడం. ఎస్. చేతికి గాజులు, చెవికి రింగులు, మెళ్ళో గొలుసులు, అన్ని సామాన్లు ఎక్కడెక్కడ సరిగ్గా ఉన్నాయి లేవో చూసుకో. మళ్ళీ ఏదో ఎక్కడో పోగొట్టుకుని నన్ను దొంగను చేస్తావు. ఈ అమ్మాయి మీ దగ్గర డాన్స్ నేర్చుకోవాలని ఇక్కడ చేరిందండి. స్పెషల్ గా నేర్పమని అమ్మగారు అండర్లైన్ చేసి మరీ చెప్పారు. జిప్పులు తీసేసి బటన్లోకి మారాం బాబు. అండర్లైన్స్ అన్ని అండర్స్టాండింగ్ లోనే వర్కౌట్ అవుతాయి. నువ్వు ఇప్పుడు వెళ్ళి రేపురా. 1 2 3 4 1 2 3 4 1. కళ్యాణి, 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 ఏమైంది నీకు? డాడీ. డాడీ ఏమైందమ్మా నీకు? డాన్స్. డాన్సా? అదే డాడీ, డాన్స్. మన కాలేజ్ లో కూడా మొదలు పెట్టావంటే అన్ని కళలు ఇక్కడే ఉంటాయి కదా అని ఆలోచిస్తున్నాను.
ఇంతకాలం నా గురించి మాత్రమే ఆలోచించిన నా కూతురు నా గుండెల్లో బాధ గురించి కూడా ఆలోచిస్తుందంటే గ్రేట్ అమ్మా, గ్రేట్. ఇక్కడ కూడా డాన్స్ స్కూల్ పెట్టు, కొంతమందిని దెబ్బ కొట్టు. హలో, అంతా సక్సెసేగా? పెద్ద అబద్ధంతో చిన్న సక్సెస్. ఏమంటాడు నీ కృష్ణ? మళ్ళీ డాషే. వెళ్ళగానే కాలు తగిలి మీద పడ్డాను. దీని పేరే ఫాల్ ఇన్ లవ్. లవ్వా? ఎస్. నమ్మకం లేకపోతే వెంటనే వెళ్ళి చేసుకో తడి ప్రయోగం. తడి ప్రయోగమా? అవును జీ. రాత్రి పడుకునేటప్పుడు 2 అరచేతులు కలిపి కుడి చెంప కింద పెట్టుకుని కుడివైపు తిరిగి పడుకో. 108 సార్లు కృష్ణ కృష్ణ అనుకో. అరచేతుల్లో తడి పుడుతుంది, అంటే ప్రేమ పుట్టినట్టు. ఇవన్నీ నాకొద్దు బాబు. తడి అంటే తడి. వద్దన్నావంటే తప్పకుండా చేస్తావు. రాత్రి పడుకునేటప్పుడు 2 అరచేతులు కలిపి కుడి చెంప కింద పెట్టుకుని కుడివైపు తిరిగి పడుకో. 108 సార్లు కృష్ణ కృష్ణ అనుకో. అరచేతుల్లో తడి పుడుతుంది, అంటే ప్రేమ పుట్టినట్టు. అంటే ప్రేమ పుట్టినట్టే. లేదు లేదు లేదు. ఉంది ఉంది ఉంది. లేకపోతే అరిచేతుల్లో తడెందుకు పుట్టింది? బాడీలో పుట్టలేదే. అంటే ఆ చేతిలో ప్రేమ గీత ఉంది. వెంటనే లేట్ చేయకుండా కృష్ణని లవ్ చేసి. ఎస్, మీ ప్రేమ వల్ల కృష్ణ కూడా ఇక్కడికి వచ్చేస్తే మ్యూజిక్ డాన్స్ ఒకే కాలేజీలో ఉంటాయి. అప్పుడు మన కాలేజీ టాపు, ఆ కాలేజీ ఫ్లాపు. బాలా బాలా 1 మినిట్. ఏంటి? ఏ టైంలో చెప్పావో గానీ కరెక్ట్ గా అదే జరిగింది. ఏంటది? నాకు ఆ కృష్ణ మీద లవ్ పుట్టింది, కానీ తనకి ఇంకా చెప్పలేదు. ఇంకా ఆలస్యం ఎందుకు? చెప్పేయ్. నాకు భయంగా ఉంది. అక్కడే తప్పులో కాలేశావు. చూడు జీ, ప్రేమ పుట్టక ముందు ప్రతివాడి మనసు గవర్నమెంట్ ల్యాండ్ లాంటిది. ఎవడైనా కబ్జా చేయొచ్చు. తెలుసుగా, కాలేజీలో గర్ల్స్ లవ్స్ కబ్జాలు జరిగే లోపు ఖర్చు ఫేసి కన్ఫర్మ్ చేసాయి. ఆలస్యం అయితే అదే ఖర్చు నెత్తినేసుకుని ఏడవలసి వస్తుంది. పేతావు సాంగులా. అయ్యో బాబోయ్. వెంటనే వెళ్ళి ఖర్చు ఫేసాయి. లడ్డు కొరికిస్తావా, లవ్వే తినిపిస్తావా? అరే, తలుపు తీసుందే. చింతామణి వరస కట్టయ్యని తానన్న తానన్నని తన్నన్న. హే లక్ష పాప లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వే తినిపిస్తావా, నిన్ను ఉప్పంటి సోకు నీసుకిస్తావా? నువ్వా? నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి? నా కోసమా? వై? లవ్వా? ఎవరిని? నన్నా? మీ? ఇద్దరు లోపల, తలుపు లాక్. ఎవరు వచ్చారా ఏంటో? ఖచ్చితంగా లోపల అదే అనుకుంటారు. కదలకుండా అలాగే నిలబడు. వాటర్ భూతం, మళ్ళీ హాట్ వాటర్ ప్రాబ్లమా? నో, ఈసారి కోల్డ్ వాటర్ ప్రాబ్లం, అందుకే వచ్చా. సరే వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి ఇక్కడ ఏం చేస్తుంది? ఎవరు? అమ్మాయి. ఏ అమ్మాయి? ఏంటి ఆ ప్రశ్న? వెనకాల అమ్మాయిని పెట్టుకొని ఏ అమ్మాయి? అమ్మాయి కళ్యాణే కింగ్ఫిషరా? నీ వెనకాలే 5 లీటర్స్ మిరిండా సైజులో చికెన్ పెట్టుకొని లేదంటావేట బాబు. ఇది అబద్ధానికి అబద్ధం. ఏంటై నీ గోల? ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేరు. ఎవరు లేరా?
అంటే నీ ఐస్ కి ఆ సైజు కనబడతలేదా? యూ బ్రెయిన్ డ్యామేజ్, నో బడీ హియర్, గో. ఎక్స్క్యూజ్ మీ, సైడ్ సైడ్. ఇది జాగింగ్ చేశాక ఈ చెట్టు కింద రిలాక్స్ అవడం నాకు ప్రాణమయ్యా. ఆ సుఖం నీకు చెప్పినా అర్థం కాదు. కరెక్ట్ సార్, కానీ నాకు మాత్రం ఇంకో విషయం కూడా అర్థం కాదు. ఏంటది? మీ అమ్మాయి గురించి. ఏమైంది సార్? ప్రతి ఆడపిల్ల మనసు పెళ్లికి ముందు పట్టాలేని భూమి లాంటిది. ఎవడైనా జెండా పాతేయచ్చు, చాలా డేంజర్. అలా జరగకముందే కుదురైన కుర్రాన్ని చూసి పెళ్లి చేయడం మీ బాధ్యత సార్. బాలా, నువ్వు నిజంగా గ్రేట్ అయ్యా. నేను ఉన్నాను ముద్దు పెదవని. దద్దమ్మకు పెద్దమ్మ చుట్టం, ఎందుకు పనికిరాని ఏవనేబరాసి, ఏమాత్రం తెలివి లేని సన్యాసి, బడుతాయి, బేవర్సు, డాఫర్, డఫంగి, లోఫర్, లఫంగి. ఏమయ్యా, నేనేదో ఫీలింగ్ లో నన్ను నేను చిన్న తిట్టుకుంటే నేనే ఫీల్ అయ్యేటట్టు నాన్ స్టాప్ గా తిట్టుకుంటూ పోతావా? సార్, తిట్టడం కాదు, మీరు ఆ టైప్ మనిషి కాదని చెప్తున్నా. చాచాలు ఆపు. ఈ క్షణం నుంచి కళ్యాణ్కి కరెక్ట్ పెళ్లి కొడుకుని వెతకడమే నా బాధ్యత. ఎన్ని తిట్లు! కర్తవ్యం దైవమాంధికం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. అన్నయ్య, బాగున్నావమ్మా? బాగున్నాం సార్. మీరు ఇక్కడ ఈ మధ్యనే ఢిల్లీలో సెటిల్ అయ్యాను సార్. పాప పుడితే ఈ గుడికి వస్తామని మొక్కుకున్నాం, అందుకే ఇక్కడికి వచ్చాను సార్. నిన్ను చూడ్డంతో గుళ్ళో దేవుణ్ణి చూసిన దానికన్నా ఎక్కువ ఆనందంగా ఉందన్నయ్య. పాప పేరు సరళమ్మ. పొద్దున్న ఎక్కడికి వెళ్ళావు? నీకోసం వెతుకుతున్నా. ఈ రోజు అక్షయ తృతీయ. బంగారం కొనవాళ్లే కాదు, బంగారం లాంటి మనసున్న మీలాంటి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని వైష్ణవిదేవి గుడికి వెళ్ళి పూజ చేయించి వస్తున్నా. తీసుకోండి ప్రసాదం జీ. థ్యాంక్ యూ బాలా, యు ఆర్ సో గ్రేట్. బాలా ఎప్పుడు గ్రేటేనమ్మా. ఇప్పుడు ఏ పాయింట్ లో గ్రేట్ చెప్పు. అదే సార్, కళ్యాణి పెళ్లి చక్కగా జరగాలని గుడికి వెళ్ళొస్తున్నా. ఈలోగా గ్రేట్ గ్రేట్ అంటూ మోసేస్తుంది. బాలా సార్, మా కళ్యాణి అంటే నీకెంత అభిమానమయ్యా. నన్నేమో మా అమ్మాయి పెళ్లి కోసం మంచి అల్లుని చూడమని ప్రాణం తీసేస్తున్నావు. నువ్వేమో మా అమ్మాయి పెళ్లి జరగాలని దేవుళ్ళని మొక్కేస్తున్నావు. నువ్వు నిజంగా దేవుడు పంపించిన దేవుడే. నాకు పెళ్లి కొడుకుని చూడమని నాన్నతో చెప్పావా? అవునమ్మా, చెప్పాడు, చూసేసాను కూడా. బాలా రా చూద్దాం. ఇతను డాక్టర్ అరుణ్, కాలిఫోర్నియా. సూపర్. ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సూపర్. ఇతను ఆర్కిటెక్ట్, మన దగ్గర బంధు. సూపర్. ఇతను డెంటిస్ట్, మన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని చాలా ఇదిగా ఉన్నాడు. సూపర్. యో ఏంటయ్యా సూపర్ సూపర్? ఎంతమందికి ఇచ్చేయాలి? మా అమ్మాయి ఏమన్నా కళ్యాణ పాంచాలా? అయితే డెంటల్ బెటర్ సార్, ఎందుకంటే అతను డెంటల్, మీరు మెంటల్. మెంటలా? సెంటిమెంటల్ సార్. కరెక్ట్. అయితే ఈ డెంటల్ నే ఫిక్స్ చేద్దాం. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మీరు అనుకున్నదే నేను అనుకుంటున్నాను జీ. చాలే, జీ అంట జీ. కృష్ణుని సీడీలో నువ్వే చూపించి, కృష్ణ దగ్గరికి వెళ్ళి డాన్స్ నేర్చుకోమని నువ్వే చెప్పి, ఆ భైరవి కాలేజీకి వెళ్ళి చేరమని నువ్వే చెప్పి, కృష్ణుని లవ్ చేయమని నువ్వే చెప్పి, తోడి ప్రయోగాలు నువ్వే చేయించి, నువ్వే కోడలు దూకించి, నువ్వే నిచ్చెనలు ఎక్కించి, నువ్వే ఐ లవ్ యూ చెప్పించి, నువ్వే అన్ని చేయించి, ఇప్పుడు కృష్ణతో నా ప్రేమ పెళ్లిగా మారాల్సిన సమయంలో మా నాన్నని వేరే పెళ్లి కొడుకుని చూడమని నువ్వే చెప్తావా? ఏంటి డబుల్ గేమ్? ఏమిటి డబుల్ గేమ్ బబుల్ గమ్? నువ్వు అంటావేంటి? ఆ రోజే చెప్పా, మధ్యవర్తిగా ఉండడం కంటే డాష్ బెటర్ అని. చేసిందంతా నువ్వే చేసి నన్నంటావేంటి? నువ్వు చేసింది లవ్, నేను చేసింది హెల్ప్. హెల్పా? అవును జీ. అసలు నీ ప్రేమకు పెళ్ళని ముడిపడాలంటే ఎక్కడో చోట నీ ప్రేమ విషయం బయటపడాలి కదా. ఆ పనే నేను చేశా. ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ నాన్నగారి ముందు నీ పవిత్ర ప్రేమ విషయం ఓపెన్ చెయ్యి.
ఆయనకి బీపీ షుగరు అది ఇది అన్ని నార్మల్ గా ఉన్నాయి. అన్ని డ్రామాలు బయట పెట్టే అసలు డ్రామాకు ఇదే రైట్ టైం. వెళ్ళు జీ. నారాయణ. ఏమిటమ్మా నువ్వు ప్రేమించావా? ఎవరిని? ఢిల్లీలో ఎవరినన్నా ప్రేమించావా? లేదు నాన్న, ఇక్కడే. ఇక్కడ? ఎవరతను? అదే మాస్టర్. మాస్టరా? అవును నాన్న, భైరవి కాలేజీలో పనిచేసే డాన్స్ మాస్టర్ కృష్ణని నేను ఏంటయ్యా ఏమిటిది? సంగీతం నేర్పిస్తానన్న కాలేజీలో చేరి నా కూతురు ప్రేమ పాఠాలు నేర్పిస్తావా? సార్, ప్రతి పాఠానికి మాస్టర్ ఉంటారు, కానీ ప్రేమ అనే పాఠానికి మాత్రం మనసే మాస్టర్ సార్. నా కూతురుతో ప్రేమ నాటకాలు ఆడుతూ నన్ను పెళ్లి కొడుకుని తెమ్మని నాతో దొంగ నాటకాలు ఆడతావా? నీలాంటి వాళ్ళకి పెట్టడానికి పేరు కూడా లేదు. సార్, మీరు టోటల్ గా రాంగ్ రూట్ లో వెళ్తున్నారు. కళ్యాణి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పిందా? మాస్టర్ ని ప్రేమిస్తున్నానని తన నోటితో తను చెప్పింది. మాస్టర్ అంటే నేను ఒకడినేనా? తను ప్రేమిస్తున్న మాస్టారు ఈ పాట మాస్టర్ కాదు, ఆ డాన్స్ మాస్టారు. డాన్స్ మాస్టర్? ఏ డాన్స్ మాస్టర్ అయ్యా? భైరవి కాలేజ్ డాన్స్ మాస్టర్ కృష్ణ. వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడయా? అతని ఇక్కడికి రాలేదు, కళ్యాణియే వెళ్ళింది. కళ్యాణి అక్కడికి వెళ్ళిందా? ఎందుకు? చెప్పాగా, ప్రేమ నేర్చుకోవడానికని. చిచ్చి, డాన్స్ నేర్చుకోవడానికని. కళ్యాణి భైరవి డాన్స్ కాలేజ్ వెళ్ళిందా? ఆ కాలేజ్ మాస్టర్ తో డాన్స్ లో ప్రేమలా? అది జరగడానికి వీల్లేదు. ఆ కాలేజ్ చైర్మన్ కి నీకు ఏవో గొడవలుంటే ఆ కాలేజ్ మాస్టర్ ని నేనెందుకు ప్రేమించకూడదు? కృష్ణ ఆవిడికి చుట్టం కాదు, నా సొంతం. నువ్వేవైపోతే కన్నెత్తి చూడకూడదని నేను ఇన్నేళ్లుగా కోరుకుంటున్నాను, అక్కడికే వెళ్ళి నాకు ద్రోహం చేస్తావు. చూడు, ఆ కృష్ణతో నీ పెళ్లి జరగదు. నేను ప్రాణాలతో ఉండాలంటే నీ ప్రేమను మర్చిపో. అది జరగని పని. ఆఖరిసారిగా చెప్తున్నా, కృష్ణని తప్ప మరొకరిని నాకిచ్చి పెళ్లి చేయాలని చూసావో, నా శవాన్ని చూస్తావు. నన్ను కొట్టినా సరే, చంపినా సరే, కృష్ణ నా భర్త, కృష్ణ నా భర్త, కృష్ణ నా భర్త. సార్, మీ పంతాలు పట్టింపుల కోసం కళ్యాణి జీవితాన్ని బలి చేయకండి ప్లీజ్. వెళ్ళి ఆ కృష్ణతో మాట్లాడి రండి. నేను ఆ కాలేజీకి వెళ్ళడమా? నెవర్. నా కారు కూడా ఆ దారిలో పోకూడదని 18 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లే మనిషినయ్యా నేను. మరీ అంత పట్టుదల ఎందుకు సార్? ఆ భైరవి కాలేజ్ చైర్పర్సన్ చాముండేశ్వరి ఈ ఊరొచ్చి ఆ కాలేజ్ నడపడానికి కారణం నా కూతురు నా నుంచి దూరం చేయడానికి. ఏంటి సార్ మీరు అంటున్నది? తన ఇంట్లో పెళ్లి జరగడం కోసం ఎదురింట్లో శవం లేచినా పర్వాలేదు అనుకునే మనస్తత్వం అయ్యా చాముండేశ్వరిది. చాముండేశ్వరి అంటే ఎవరనుకుంటున్నావు? నా భార్య. చాలా ఏళ్ల క్రితం మేము విడాకులు తీసుకున్నాం. అప్పుడు కళ్యాణి వయసు ఎంతో తెలుసా? 2 ఏళ్ళు. అహంకారానికి ప్రతిరూపమయ్యా చాముండేశ్వరి. ఆ అహంకారమే మా కాపురాన్ని వేరు చేసి మమ్మల్ని కోర్టులో విడాకుల దాకా తీసుకొచ్చింది. పెద్ద కూతురు తనకని, చిన్న కూతురు నాకని కోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు ఈ కూతుర్ని కూడా పోగొట్టుకుంటే బ్రతికుండి చచ్చిన వాడిని అయిపోతానయ్యా. ఇప్పుడు చెప్పు, నన్ను వెళ్ళమంటావా? ఈ కూతుర్ని కూడా నా చిత్రాల బలివ్వమంటావా? మీ కూతురుని అప్పగించేది చాముండేశ్వరికి కాదు సార్, కృష్ణకు. ధైర్యంగా వెళ్ళిరండి సార్. సార్, అమ్మగారి రూమ్ లో వస్తువులని విరగొడుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు సార్. నాకు చాలా భయంగా ఉంది సార్. రండి సార్. అమ్మా కళ్యాణి, కళ్యాణి వద్దమ్మా, ఆగమ్మా, వద్దమ్మా, వద్దమ్మా, అమ్మా ఆగమ్మా, అమ్మా 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 కళ్యాణి, అమ్మా తలపి అమ్మా కళ్యాణి, వద్దమ్మా, వద్దమ్మా, నా మాట వినమ్మా.
బాలగారు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయాడా? ఎక్కడికి తెలియదు సార్. ఈ లెటర్ మీకు ఇమ్మన్నారు. క్షమించండి సార్, మీ అమ్మాయిని రెచ్చగొట్టి భైరవి కాలేజీకి పంపింది నేనే. ఆమె మనసులో ఆశ కల్పించి కృష్ణను ప్రేమించేలా చేసింది నేనే. ఇదంతా నేను ఎందుకు చేశానో మీకు తెలియాలంటే ఆ కాలేజీకి వెళ్ళి మీ భార్య చాముండేశ్వరి గారిని కలిస్తే తెలుస్తుంది. నమస్తే సార్. మీరు ఇక్కడికి? చాముండేశ్వరి. రండి సార్, రండి. వచ్చారా? రప్పించావు. ఎస్. మొదట నా కూతుర్ని, ఇప్పుడు నన్ను. అది చాముండేశ్వరి. చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను. ఇంకా నీ అందం తగ్గలేదు, ఆ అహంకారం తగ్గలేదు. ఈ చాముండేశ్వరికి అహంకారమే అలంకారం. చెప్పండి, ఎందుకు వచ్చారు? నేను తప్ప ప్రపంచమే తెలియని నా కూతురికి ప్రేమే ప్రపంచం అనుకునేలా చేసావు కదా. నేనే తన ఊపిరిగా బతుకుతున్న నా కళ్యాణిని ఇక్కడికి రప్పించి నువ్వే తనకు అన్నీ అనుకునేలా చేయాలని ఆశపడ్డావు. కానీ ఇక్కడున్న డాన్స్ మాస్టర్ కృష్ణే తన జీవితం అన్న నిర్ణయానికి తనొచ్చేసింది. కళ్యాణి కృష్ణని ప్రేమిస్తుందా? నీకంటే నాకంటే తన ప్రాణం కంటే ఎక్కువగా కృష్ణను ప్రేమిస్తుంది. తల్లిగా నువ్వు దగ్గర కాలేకపోయావు, తండ్రిగా నేను దూరం అయిపోయాను. కానీ ప్రేమికుడుగా కృష్ణ కళ్యాణికి ప్రాణం అయిపోయాడు. అతను లేకపోతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానంటు నా చిట్టాను. దయచేసి ఆ కృష్ణతో మాట్లాడి నా కూతుర్ని బతికించు. ఆ మీద ఉన్న కోపంతో నా కూతురు మీద పగ తెచ్చుకోకు. ప్లీజ్ కృష్ణతో ఈ పెళ్లి జరిపించు. మీ దృష్టిలో కృష్ణ కళ్యాణికి ప్రేమికుడు, కానీ నా దృష్టిలో మాత్రం నా దగ్గర జీతానికి పనిచేసే పనివాడు. నేనేం చెప్పినా వింటాడు. నో, విని తీరాలి. ఈ చాముండేశ్వరి కూతురు కళ్యాణి పెళ్లి కృష్ణతో జరిపిస్తాను. కృష్ణ, ఇతనే కృష్ణ, నా దగ్గర పనిచేస్తున్న డాన్స్ మాస్టర్. హలో యూ మేడం, చిన్న చేంజ్. పని చేస్తున్న కృష్ణ కాదు, పని చేసిన కృష్ణ. అంటే యూసీ చాముండేశ్వరి గారు మర్చిపోయారా? నేను వచ్చిన పని అయిపోయింది. ఐఎమ్ గోయింగ్. ఈ క్షణం నుంచి మీకు మీ కాలేజీకి గుడ్ బై. ఆగో, మాస్టర్ గా నీ పని పూర్తి చేశావు. ఓకే ఫైన్, కానీ ఇంకొక కొత్త పదవి తీసుకున్నావు. మా అమ్మాయికి కాబోయే భర్తగా. కాబోయే భర్తగా? మీ అమ్మాయికా? ఎవరా అమ్మాయి? కళ్యాణి. కళ్యాణి? మీ అమ్మాయా? ఎస్, ఈయనే కళ్యాణి ఫాదర్. అంటే మీ భర్త చైర్మన్ ఆఫ్ కళ్యాణి మ్యూజిక్ కాలేజ్. సి మిస్టర్ చైర్మన్, మీ అమ్మాయిని నేను ప్రేమించానని ఎవరు చెప్పారు? నా కూతురు నాతో చెప్పింది. నువ్వు కాదంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది. ప్లీజ్ దయచేసి. ఏమిటా బ్రతిమలాడ్డావు?
మిస్టర్ కృష్ణ, నువ్వు కళ్యాణిని పెళ్లి చేసుకుంటున్నావు. సారీ మేడం, మీ అమ్మాయి లాంటి ఎంతో మంది అమ్మాయిలు నన్ను ప్రేమించుండొచ్చు, కానీ నేను ఎవరిని ప్రేమించలేదు. అలా ప్రేమించుకుంటూ పోతే వాళ్ళ లిస్టు ఓటర్ లిస్ట్ అంత ఓవర్ అవుతుంది. నేను కళ్యాణిని ప్రేమించలేదు. అబద్ధం. నువ్వు మా అమ్మాయిని ప్రేమించావు. అందుకు సాక్ష్యం మా మాస్టర్ బాలా. బాలా? హూ ఇస్ హీ? మా సంగీతం మాస్టర్. హలో, ఈ కృష్ణ సరళ సుబ్రమణి కళ్యాణిని ప్రేమించాడని నా ముందుకొచ్చి చెప్పమనండి. మీ బాలాని బాల్ ఆడేస్తాను. కమాన్, రమ్మనండి అతన్ని. లేడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. సార్, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానా సార్? ఈ బాలా పారిపోయేవాళ్ళని పట్టుకునే టైపే తప్ప పారిపోయే టైపు కాదు సార్. అవును, ఇతనే మా బాలా. మీ బాలానా? అవును, చూడ్డానికి ఎలా ఉన్నాడు అనుకున్నాను, కానీ మాట కూడా అచ్చు మా బాలానే. నో మేడం, ఐఎమ్ 100% కృష్ణ సరళ సుబ్రమణి. నేను ఆటగాణ్ణి, పాటగాణ్ణి కాదు. హి ఇస్ కన్ఫ్యూజ్డ్. నో, ఐఎమ్ నాట్ కన్ఫ్యూజ్డ్. సార్, నా గురించి మీకు తెలియదంటే పాటగాడికే రాగం తెలియనంత తప్పైపోతుంది సార్. ఇతనే మా బాలా. ఓ గాడ్, ఏంటి డ్రామా? హూ ఇస్ బాలా, హూ ఇస్ కృష్ణ? తిక్కరెగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా. వాట్ మేడం, మీ కృష్ణ మీ ఎదురుగా పెట్టుకుని కృష్ణ అని వెతకడం ఫూలిష్నెస్. నో, నువ్వే బాలాలా మాట్లాడుతూ కృష్ణలా నటిస్తూ మా ఇద్దరిని ఫూల్ చేస్తున్నావు. చెప్పు, హూ ఆర్ యు? నువ్వు మా డాన్స్ మాస్టర్వా, సంగీతం మాస్టర్వా? ఇక్కడ ఆట నేనే, అక్కడ పాట నేనే. బాలాగా అక్కడ పాట నేర్పిన సంగీత మాస్టారు నేనే, కృష్ణగా ఇక్కడ ఆట నేర్పిన డాన్స్ మాస్టారు నేనే. కళ్యాణిని ప్రేమలోకి తోసింది నేనే, అదే కళ్యాణిని ప్రేమలోకి లాగింది నేనే. నువ్వే చెప్పు, ఎందుకు చేసావు ఇదంతా? అక్కడ బాలాగా, ఇక్కడ కృష్ణగా. ఈ డ్రామాలన్నీ ఎందుకు ఆడుతున్నావు? చెప్పు. నన్ను బాలాగా కృష్ణగా మీరు చూశారు, కానీ ఇద్దరు కాకుండా అసలు వ్యక్తి ఇంకొకడు ఉన్నాడు. అతను ఎవరో తెలుసా? విశాఖపట్నం ఆంధ్ర కాలనీ. నేను పుట్టి పెరిగింది అక్కడ. మా అమ్మంటే ఎంత ప్రాణమో మా కాలనీ అన్నా, అక్కడి మనుషులన్నా నాకంతే ప్రాణం. ఆ కాలనీ దగ్గరే ఉంది లేడీస్ హాస్టల్. అక్కడే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో మొట్టమొదటిసారి నాకు పరిచయం అయింది భైరవి. ఇదే మన హాస్టల్. ఈమె హాస్టల్ వార్డెన్ భైరవి. హలో. సంధ్య, రమ్య, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. హలో. భైరవి, అదే నువ్వు అడిగిన ఆంధ్ర కాలనీ. ఎక్కడున్నాడు నరసింహం? ఆ నరసింహం గారు తాగి ట్రే సైకిల్ తో మా సిఐ గారి రెండో భార్య 2 కాళ్ళ మధ్య గుద్ది పట్టుకోబోతే వాడు నో ఎంట్రీలోంచి పారిపోతాడు. ఎక్కడా వాడు? డోర్ లాక్. ఏంట్రా గాడిద కేకలు? పోలీసు వాళ్ళు మళ్ళీ వచ్చారు. నరసింహ గారు దొరకపోతే ఆడు పెళ్ళాన్ని తీసుకుపోతా ఉంటున్నారు. ఆడు మొహం ఎక్కడ్రా మన వాడు? అతను కోసం అన్ని చోట్ల ఎత్తిగా సెల్ మోగుతూనే ఉంది, నో రిప్లై. ఓ సెల్ నో రిప్లై. అయితే తపస్సులో ఉన్నాడన్న మాట. బాలయ్య! అదిగో అతనే నేను చెప్పిన బాలయ్య. సముద్ర పట్టిన పడం మీద బొక్క బార్లో పడున్నాడు. నిద్రపోతున్నావా నాన్నా? నీ కళ్ళల్లో కార చట్నీ కొట్ట పడున్నాడు కదరా? పడుకున్నాడు. 1 నిమిట్. మా నాన్న తప్పు
చేస్తే మా అమ్మని ఎందుకు సార్ తీసుకెళ్తున్నారు? ఇది పోలీసుల రూలే. మొగుడు దొరకాలంటే పళ్ళని, కొడుకు దొరకాలంటే తల్లిని పట్టుకోవాలా? ఏంటి బాలయ్య తెల్లారు తాగిస్తావా? అబ్బాబాబా రాత్రి తాగింది ఎక్కలేదు, పొద్దున్న తాగాం దిగలేదు, తలకాయ నొప్పిగా ఉందమ్మా. అవన్నీ మీలాంటి పనికి మాలిన సన్నాసోళ్ళకి. మన రేంజిలో తలకాయ నొప్పికి మందంటే ఏది హ్యాంగ్ ఓవర్ పెగ్గు. ఏమిట్రా తాగుపోతు మహాలు? మా ఆవిడ్ని మా అమ్మాయిని పోలీసు. బాలయ్య ఆ. వెళ్ళి ఆ పోలీస్ వాళ్ళకి కొంచెం బ్రేక్ అయ్యి. ఒక బ్రేక్ ఏంటి, క్లచ్ తొక్కి గేర్ మార్చి యాక్సిలేటర్ రేస్ చేసి పరిగెత్తిస్తా. ఓకే మా అమ్మని వదలండి సార్. ప్లీజ్ సార్. బండిలో ఎక్కించు. వదలండి. మా ఎస్ఐ మీద చెయ్యేసిరా. మొరటోని పట్టుకొని సూపర్ ఫోక్ డాన్సర్ టాప్ సింగర్ అని మీరు నా దగ్గర పొగడ్డాలు, ఏదో నేను పెట్టబోయే మ్యూజిక్ కాలేజ్ కి పనికొస్తాడని నేను ఇక్కడ రావడాలు, అతను నన్ను గుద్దడాలు. భైరవి బాలయ్య గురించి పోను నీకే తెలుస్తుంది. ఆగండి ఆగండి. బ్యాక్ బ్యాక్. యువర్ ఆనర్, నరసింహనే ఇతను ఫుల్ గా మందు తాగి తన ట్రై సైకిల్ తో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి భార్య రెండో భార్య. కరెక్ట్ రా సార్. పట్టపగలు తాగి ట్రై సైకిల్ నడిపింది నువ్వేగా? నేనే తాగే నడిపా. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి భార్య సూర్యకాంతాన్ని తాగి గుద్దింది నువ్వేగా? నేనే గుద్దా. నో ఎంట్రీలోంచి బండితో తాగి దూసుకెళ్ళింది నువ్వేగా? తాగే 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 ఎన్నిసార్లు చెప్పమంటారు? ఎక్కింది దిగిపోయేలా ఉంది. చూడ్రా మా అబ్బాయి బొబ్బులి పులి. ఇంకా ఊరికే మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా శిక్ష వేసేయండి, వెళ్ళిపోతాను. ఎక్కువగా మాట్లాడితే శిక్ష ఏంటో తెలుసా నీకు? సార్, ఏ నేరానికి ఏ శిక్ష నాకు తెలుసు. హత్య చేస్తే ఐపీసీ 302, హత్యా ప్రయత్నం చేస్తే 306, రేప్ చేస్తే 376, చీట్ చేస్తే 420, మనలాగా గొడవ చేస్తే పబ్లిక్ న్యూసెన్స్ 160A, 294B, తాగి వాగితే 41J, కోర్టులో అతిగా వాగినా శిక్ష ఉంది. ఇప్పుడు మన కేసులో అన్ని సెక్షన్ల కింద ఓరు మొత్తంగా 30 రోజుల పైన జైలు శిక్ష, 3000 పై చిలుకు ఫైన్. ఇదివరకు 2500. మొన్న వేసవ కాలంలోనే రేటు పెంచారు. సార్, ఆ పుస్తకంలో చూడకండి, అది పాత పుస్తకం, ఇది కొత్త రేటు. అందులో ఉండదు. ఇండియన్ పీనల్ కోడ్ మీకు గూట్లో ఉంటే నాకు నోట్లో ఉంది. జస్టిస్ చౌదరిని అక్కడ చూడు. గురువా, జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ కి వివరం ఎక్కువ. అలాగే అలాంటి జూనియర్ జడ్జి కంటే నాలాంటి సీనియర్ ఖైదీకే విషయం ఎక్కువ. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయికి 2 నెలల సాధారణ జైలు శిక్ష విధించడమైనది. 2 నెలలు వేశాడు. బాలయ్య, తాగి బండి గుద్దేసింది నేను. వారం రోజుల్లో నా కూతురు పెళ్లి చూపులు. దాని జీవితం నాశనం కాకుండా చేసావయ్యా. నేను చేసిన నేరాన్ని నీ నెత్తి మీద వేసుకుని నన్ను కాపాడు బాబు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేము. ఆగండి. రుణాలు మన ఆటోగ్రాఫ్ లో జాంతా నై. అమ్మ చెప్పింది అయ్య చేశాడు. ఓకే. అది బాలయ్య. ఏందా ఎందుకు ఏడుస్తున్నావు? గుర్తుకొస్తున్నాడు సార్. చూడాలనుంది సార్. చూడాలనుంది. సినిమా టైటిల్. తాతయ్య గుర్తొస్తే ములాఖాత్ పెట్టుకుని పిలిపించుకో. పిలవడానికి అతను లేడు సార్. ఏమైందిరా? చనిపోయాడు సార్. చచ్చిపోయాడు రా సార్. ఒక నీచ నికృష్టుడు మా తాతయ్యని చంపేశాడు సార్. చంపేశాడా? అన్ని ముక్కలు ముక్కలకి నరకాలి. ఎవడ్రా వాడు? నేనే సార్. నువ్వే చెప్పేసి చూడాలనుందని చెప్పి నువ్వు ఏడ్చి నన్ను ఏడిపిస్తావారా?
శిక్ష పడే కదా లోపలికి వచ్చాడు. మళ్ళీ శిక్ష వేయడానికి నువ్వెవరు? ఏయ్! కొత్తగా జైలుకొచ్చి ఎక్కువగా మాట్లాడుతున్నావేంటి? ఆ? నా గురించి తెలుసుకోవాలంటే ఈ జైలు మొత్తాన్ని అడుగు చెప్తుంది. ఫస్ట్ హాఫ్ లో కత్తిని సత్యబాబు చింతా తాత, సెకండ్ హాఫ్ లో విక్రమ్ నా గాడ్. అన్ని హాఫేనా? ఫుల్లే లేదా? ఎక్కువ మాట్లాడకు, నా గురించి తెలుసుకొని మాట్లాడు. తీయకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు? ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావో చెప్పరా? నాకే తెలియకుండా నీకే చెప్తారా? నేను ఏడుస్తా. ఆయా! ఆయా! నా చేయి పోయిందా దేవుడా? నా చేయి పోయిందా దేవుడా? నా చేయి పోయిందా? ఏం చేస్తున్నారా మీరంతా? ఏ రాష్ట్రంలోనూ ఈ రాజా గౌడ్ను ఎవ్వరు ఏం చేయలేరు. 4 రోజులుగా నరకంగా ఉంది. నాకిక్కడ మండిపోతోందిరా. అర్జెంటుగా నన్ను తీహార్ జైలుకు షిఫ్ట్ చేయించమను, లేదంటే అందరు మినిస్టర్లను రాజీనామా చేసేయమను. లేకపోతే నేను కోర్టుకెళ్ళి మీ అందరినీ వేళ్లతో ఆడిస్తానురా, వేళ్లతో ఆడిస్తా. తొందరపడకు, ఆవేశపడకు. నీ ప్రాబ్లం మొత్తం పెద్ద ఆయనకి తెలుసు. ఇప్పుడే పెద్ద స్కామ్ లోంచి బయటపడ్డావు. 2 రోజులు బయటపడ్డావు. ఈ జైలు నుంచి నిన్ను సేఫ్టీగా తిహార్కి పంపించే బాధ్యత నాది. ఈ జైలు నువ్వే కింగ్. రెచ్చిపో, ఆటోమేటిక్ గా ఫోర్స్ అది స్టార్ట్ అవుతుంది. డోర్ లాక్. ఇదే బాలయ్య వాళ్ళ హోటల్. వీళ్ళేంటి ఇక్కడికి వస్తున్నారు? సర్లమ్మ, భైరవి తను చాలా పెద్ద. మీతో మాట్లాడాలని వచ్చా. రండమ్మా, కూర్చోండి. నేను ఈ ఊరు వచ్చింది హాస్టల్లో ఉంటుంది, మీ కాలనీ కోసం. మా కాలనీ కోసమా? మీ కాలనీలో ఎప్పుడు ఆటపాట, ఆనందం, సంతోషం ఉంటాయని మా ఫ్రెండ్స్ చెప్పారు. దానికి కారణం మీ అబ్బాయి బాలని కూడా చెప్పారు. మా బాలయ్య బాలకృష్ణుడమ్మా. ఈ కాలనీ వాడికి బృందావనం. ఇక ఆటలో పాటలకి కొదవే ఉంటుంది. మా బాలయ్య ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి. నాకు మాత్రం అతను చేసే కొన్ని పనులు అస్సలు నచ్చట్లేదు. చెడ్డవాడు అనుకున్నప్పుడు మంచివాడిగా మారిపోతున్నాడు. మంచివాడే అనుకునేంతలో తిరిగి చెడ్డవాడిగా తిరుగుతున్నాడు. ఎందుకలా? అది వాడి జాతకమమ్మా. జాతకమా? అవునమ్మా. నేను సంగీత సరస్వతి బాలమురళి గారింట్లో వంట మనిషిగా పనిచేసినప్పుడు బాలయ్య పురుడు పోసుకున్నాడు. పసి వయసులో బాలయ్యకి జోలపాట బాలమురళి గారి సంగీతమే. అవునమ్మా. అలాగే నేను నాట్య శిరోమణి వెంపటి చిన్న సత్యం గారింట్లో పనిచేసేటప్పుడు వాడు నడకతో పాటు నాట్యాన్ని నేర్చుకున్నాడు. అలా వాడికి తెలియకుండానే ఆటా పాట అలవాటైపోయాయి. నీకు తెలుసామ్మా, బాలయ్య జాతకం రాసింది బాలమురళి గారే. ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుందో పక్కాగా లెక్క కట్టి రాశాడు. ఆయన రాసినట్టే అన్ని జరుగుతున్నాయమ్మా. బాలయ్యకు అన్యాయం అంటే అసహ్యం, లేబర్ అంటే ఇష్టం, అమ్మ అంటే ప్రాణం. మరి ప్రాణమైన మీకోసం ఆ ప్రాణం తీసే మందు మానేమని మీరేనా చెప్పొచ్చుగా? ఈ తాగుడు గోలంతా ఈ మధ్యనే వచ్చిందమ్మా. ఎట్టా వచ్చిందా అట్టాగే పోతుందని జాతకంలోనే ఉంది. అంతే కదమ్మా. మా బాలయ్యకు గొప్ప గొప్ప యోగాలున్నాయట. చాలా గొప్పోడవుతాడంట. రాజ్యాలేలే జాతకుడమ్మా వాడు. ఈ జైలు నువ్వే కింగ్. రెచ్చిపో, ఆటోమేటిక్ గా ఫోర్స్ అది స్టార్ట్ అవుతుంది. రేయ్, రా, కొలేసుకో. ఇస్తాను. రేయ్! రేయ్! ఏయ్, ఏంటి? ఖైదీలకు పెట్టే అన్నంలో మట్టేస్తావా కుక్క?
బాలయ్య ఇలారా. సార్, ఆ రాజాగౌడ్ నుంచి ఖైదీల్ని కాపాడినందుకు ప్రభుత్వం నీకు వారం రోజుల శిక్ష తగ్గించింది. 1వ తారీఖే నీ రిలీజ్. అదే మేడే. నేను కూడా మే ఫస్ట్ రిలీజ్ అవుతున్నా, కాకపోతే ఏ సంవత్సరం చెప్పలేండి. బయటకు వచ్చిన తర్వాత మన కలుసుకోవడానికి నీ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం నాకు రాసి. నేను మన్మోహన్ సింగ్, నువ్వు ముషారఫ్, ఇద్దరు బయట కలిసి కూర్చుని మాట్లాడి ఇండియా పాకిస్తాన్ సమస్య తీర్చబోతున్నాం కాదు. ఇలారా. ఈశ్వరి, ఏంటిది? ఏమైంది? ఏమైందమ్మా? తను పనిచేసే రాయుడు సిల్క్ హౌస్ ఓనర్ కొడుకుని ప్రేమించిందట. వాడు కడుపు చేసి మోసం చేశాడు. మీరేమో వేరే పెళ్లి చేయబోతున్నారు. ఆ వెదవకేమో ఇంకో అమ్మాయితో ఈ రోజు పెళ్ళట. కొట్టాల్సింది ఈశ్వరిని కాదు, తన్ని మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటున్న ఆ రాస్కెల్ని. వాడిని చెప్పుతో కొట్టి వాడి చేతుల్ని తాడు కట్టించాలి. కరెక్ట్ గా చెప్పావమ్మా. బాలయ్య, బయలుదేరు. ఆగు, ఇది పవిత్రమైన పెళ్లి విషయం. తాగి అక్కడ మాట్లాడితే తప్పు మందైపోతుంది. ఇది మా ఆడవాళ్ళ సమస్య. మా లేడీస్ పవర్ ఏంటో అక్కడే నిరూపించి మేమే వాడితో పెళ్లి జరిపిస్తాం. కార్మికుల తరఫున మా యజమాని గారి అబ్బాయికి మేము ఇచ్చే చిన్న కానుక పంచా షర్టు తీసుకోండి. నా కొట్లోనే గుడ్డ కొట్టేసి, నా కొట్లోనే దీన్ని కుట్టేసి, నా కవర్లోనే పార్సులు కట్టేసి, నా కొడుక్కే పెళ్లి కానుక ఇస్తున్నారంటే నిజంగా దొంగ గాడిదెలరా మీ లేబర్ వాళ్ళు. పెద్దోళ్ళు వచ్చే టైం కాళ్ళ కట్టం పడకూడదు. వెళ్ళండి, వెళ్ళి 6 రోజులు అవతల కూర్చోండి. పడే మీ అందరికీ భోజనాలు కూడా పైన కాదు, కింద నేల మీద కూర్చొని తినాలి. పండే పండే పండే. లేబరర్స్, నిలబడి పని చేయాల్సిన వాళ్ళు కుర్చీలో కూర్చొని తినడం అలవాటైతే బద్ధకం బలిసిపోతుంది. అందుకే అలా అన్నా. నేను చెప్పానే, ఈ అమ్మాయినమ్మా. మీ అబ్బాయి సుధీర్ ఈ అమ్మాయిని ప్రేమించి కడుపు చేసి పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పి ఇప్పుడు ఇంకో అమ్మాయి మెళ్ళ తాళి కట్టాలనుకుంటున్నాను. అదొక కూలీది, నా కొట్లో పనిచేసే లేబర్ది. ఈ రాయుడికి కొడలా. ఆ సంగతి ఆలోచించాల్సింది నీ కొడుకు. తప్పు వీడిది కూడా ఉంది. ఆ తప్పులు ఆలోచించాల్సింది ఆడది. ఏ బ్రాంతి కొట్టుకెళ్లి కోట్ల కొన్నా ఫ్రీగా ఇస్తారని అది వాడమని ఆ పిల్ల వాడికి చెప్పదుగా. ఎందుకు చెప్పలేదు ఆ పిల్ల? నాకు తెలుసు, దానికి కావాల్సింది నా కొడుకు కాదు, డబ్బు డబ్బు. అందుకే వాడి ముందు పట్టనిప్పింది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే ఈ పిల్లకొచ్చిన కడుపే మీ అందరికీ వచ్చేలా చేయిస్తా. రాయుడు, డెవలాగులు పెంచి దించి పీకి లాగి మాటలతోనే జనంతో ఆడుకునే మీలాంటి డకోటగాళ్ళని చాలా మందిని చూసాం మన సర్వీస్ లో. ఎవడా నువ్వు? లేబర్, నేల క్లాస్ టికెట్ గారిని. ఒకే డైలాగ్ తో మాస్ మొత్తాన్ని కవర్ చేస్తున్న పెద్ద డేంజర్ పార్టీలా ఉన్నావే. డైలాగులు మాత్రమే కాదు, యాక్షన్ లో కూడా చాలా డేంజర్ గానే. మనం కొట్టేది రాయల్ ఛాలెంజ్. నీలాంటి వాళ్ళతో ఎప్పుడు ఛాలెంజే. ఆఫ్టర్ ఆల్ కూలీ ఏంట్రా నీ ఛాలెంజ్? కూలీ కూలీ అని మాటి మాటికి అంటున్నావే. ఆ కూలీ వాళ్ళు లేబర్ వాళ్ళు లేకుండా ఓసిగా ఉండే నీ బతుకు ఏ సీరియన్స్కి వచ్చిందా? నీ కొట్టు తెరవడం దగ్గర నుంచి నీ బతుకు ముయ్యడం వరకు ఈ లేబర్ అవసరం. ఈ లేబరే లేకపోతే మీరంతా లోఫర్స్. అట్లాంటి లేబర్ ని అసహ్యంగా మాట్లాడి అవమానిస్తావా? మర్యాదగా మా లేబర్ వాళ్ళ పిల్లకిచ్చి చేస్తావా, చేయించమంటావా? ఏంటది? పెళ్లి 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 పెళ్లి. వాకే మై డియర్ లేబర్స్, మొదలెట్టండి పెళ్లి మేళం. ఏంటయ్యా రాయుడు, మా లేబర్ వాళ్ళంటే నీకు తలుసుగా ఉందా? అది మర్యాదగా నీ కొడుకుతో ఆ పిల్ల మెళ్ళలో తాళి కట్టించు, లేకపోతే మొదటి రోజుల్లో మీ నాన్న మోటార్ సైకిల్ కట్టుకుని రోడ్ల వెంట అమ్ముకునేవాడే
బట్టలు అక్కడి నుంచి బయట పెడతాం మీ బతుకేంటో. అది ఏంటి అలా చూస్తున్నావు? ఒకప్పుడు మీ అమ్మ కూడా సేల్స్ గానే మర్చిపోయావా? అది ఇప్పుడు ఇక్కడ ఈ పెళ్లి మా పిల్లతో జరగకపోతే నీ కొట్టు తలుపులు ఎప్పుడూ తెరుచుకోవు. చెప్పు, పెళ్లి చేస్తావా కొట్టు మూస్తావా? సౌండ్ తాడగండి, సౌండ్ తాడగండి. చెప్పు, పెళ్ళా క్లోజింగా? ఇంకా ఆలోచిస్తావేంటి రాయుడు? నీ పరువు ఎలాగో దక్కించుకోలేకపోయావు, దాంతో పాటు మా పరువు కూడా తీసాం. కనీసం ఈ పెళ్లి చేసి నీ ప్రాణాలైనా దక్కించుకో. రండి రా బాబు, ఈ పెళ్లి మనం జరిపిద్దాం. రండి రండి. ఏంటే చూస్తున్నావు? అసలు పెళ్లి నేను చేస్తా. పదా. సూపర్, సింప్లీ బ్యూటిఫుల్. ఈ ప్రపంచంలో ప్రతి మనిషిలో కళ అనేది ఎలా దాగుంటుందో ఇతన్ని చూస్తే తెలుస్తుంది. గురువు దగ్గర డాన్స్ నేర్చుకునే వాళ్ళ దగ్గర కూడా ఇంత గ్రేస్ ఉండదు. ఈ బాలయ్యలో ఉన్న కళాకారుణ్ణి బయటికి తీసుకొస్తే ఈ ప్రపంచానికి ఓ గొప్ప డాన్సర్ అందించిన గొప్పతనం నాకు దక్కుతుంది. నా ఆశయం నెరవేరుతుంది. నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? 100 విషయాలు అడుగు, కానీ ఒకే జవాబు చెప్తా. ఈ మందు రౌడీజం మానేస్తే ఎంత గొప్పవాడు అవుతావు తెలుసా? హోల్డ్ ఆన్, క్లాసులు వద్దు. రౌడీజం ఏంటి? కనపడిన వాడినల్లా ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఈ సెంటర్ మొత్తానికి నువ్వే పెద్ద దాదాగా ఫీల్ అవడం. దాదానా? మంచోడికి లేబర్కి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను నేను. తిరగబడతాను, ఎరగొడతాను. అదే బాలయ్య అంటే ఈ దౌర్జన్యాన్ని, హింసని మానుకోవా? ఇప్పుడున్న ఈ 2007వ సంవత్సరంలో గుళ్ళో పూజారి కూడా కళ్ళెదుట హుండీలు ఎత్తుకుపోతుంటే చేతిలో ఉన్న కొబ్బరికాయలు కొట్టే రాడుతో తల పగలగొడితేనే పూజారికి రక్షణ, దేవుడికి గౌరవం. ఏంటి, పూజారి కూడా హింస చేయాలా? ఇది చాలా అన్యాయం. కాదు, అదే ఈ కాలపు న్యాయం. ఏ దేవుడికి ఆయుధం లేదో చెప్పు? శివుడికి శూలం, విష్ణువుకి చక్రం, అయ్యప్పకి ఖడ్గం. అంతెందుకు మీ ఆడదేవత అదే మా బెజవాడ కనకదుర్గమ్మ చేతిలో పెద్ద శూలం, ఎక్స్ట్రాగా కాళ్ళ కింద ఒక నేసి తొక్కుతూ ఉంటుంది. ఆడేంటి దేశానికి స్వతంత్రం తెచ్చినోడా? కాదు, ఆ కాలం రౌడీ, అందుకే ఆయన్ని తొక్కి తోలు తీస్తుంది. అలాంటి యజమాని ఎరగొట్టడమే రౌడీయిజం అయితే అదే మన యజం. వాకే సరే, నీ మీద నాకున్న గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే నా ముందు ఎవరి మీద చేయెత్తకూడదు. నాకు అది నచ్చదు. ఏంటి, నీకు నచ్చకపోతే నేను మానేయాలా? సరే, నీ ముందు ఎవరి మీద చెయ్యెత్తను. ఓకే? సాగరమేనా చేరువనున్నా దాహం తీరదులే. ఏమైందిరా? ఆ పిల్ల తాలూకు వాళ్ళు కాలనీలో ఎవరు లేరు సార్. ఆ రోజు పెళ్లి దగ్గర గొడవ చేసిన అమ్మాయి ఈ హాస్టల్లో వాళ్ళకి పార్టీ ఇస్తుందంట. ఏం చేస్తారో నాకు తెలియదు. నా కొడుకు నాకు కావాలి. వెళ్ళండి, అంత నరికి పారాయి. అలాగే సార్. మీరేం భయపెడకండి, నాతో రండి. రండి. మీరు ఇక్కడే కూర్చోండి. తాళం ఇవ్వు. ఇవ్వు. పార్టీ తాళం చేయని లాకర్లో వేసింది రే. అది లాకర్ కాదు, తాళాల గుర్తి కొక్కి. ఆ కొక్కిలోంచి నేను తీస్తాను. లేదు, నేను తీస్తాను రా. నేను తీస్తాను. ఎవరు ముందు తీస్తారో చూద్దాం. అలాగే సాటి
ఆడదాని ప్రాణాన్ని రక్షించడానికి నువ్వు చూశావు, నీ శీలమే పోయేది. తల్లి ఆడబుద్ధుడు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఫైటింగ్ అంటే నీకు నచ్చదు, అయినా నేను ఇప్పుడు నిన్ను కాపాడాలి. ఇప్పుడు ఏం చేయమంటావు? గొడవ లేకుండా బతకలేరా అంటావు, ఇప్పుడు ఏమంటావు? అన్యాయం చేసే ఎదవలకి ఆడతివ్వడం నాకు తెలీదు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఆయుధం పట్టాక నరకాలి, నాట్యం చేయకూడదు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పటికైనా ఒప్పుకుంటావా? బుద్ధి లేని పశువుల దగ్గర బుద్ధుడు పనికిరాడు. కత్తెత్తి తెగ నరికే కల్కే కరెక్ట్. ఫైటింగ్ చేయడానికి ఇప్పుడైనా పర్మిషన్ ఇస్తావా? ఫైటింగ్ చేద్దామంటే జనాలేరి? అప్పుడే కొట్టేశానా? సారీ, కొట్టేశాను. వెళ్ళిపోయాడు. ఆ పిల్లతో వెళ్ళి వాడు పర్మనెంట్ గా ఢిల్లీలో సెటిల్ అయిపోయాడంట. వాడు లేడే మనకింకా. వదలను. నా కొడుకుని నన్ను వేరు చేసిన ఆ లేబర్ వాడిని హాస్టల్ తాన్ని చచ్చినా వదలను. ఏమా బాలయ్య గురించి నిన్నే తెలిసింది. అతని గురించి నాకు తెలుసు, నా గురించి అతనికి తెలియాలి. అందుకే అతనికి ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఎప్పుడు? రేపే. రేపు నువ్వు కాదు కదా, మీ మమ్మీకి మమ్మీ వచ్చి అడిగినా బాలయ్య రాడు. ఊరుకోండ్రా. అమ్మా ఊరుకో, నీకేం తెలీదు. ఏం లేదండి, రేపు మా సరళ పుట్టినరోజు. అయితే మీ పుట్టినరోజు నేనే ఏర్పాటు చేస్తాను. ఏంటి, నా పుట్టినరోజు నువ్వు చేస్తావా? మీ పుట్టినరోజు నేను చేస్తేనే బాలయ్య వస్తాడు. అప్పుడు నా మనసులో ఉన్న చెప్పడానికి వీలవుతుంది. ప్లీజ్ ఆంటీ. సరేనమ్మా, తప్పకుండా తీసుకొస్తాను. థ్యాంక్స్ ఆంటీ. ఏంటో చూపు, మళ్ళీ ఏదైనా తిరగాసా? అదేం లేదు నాన్న, రేపు నా బర్త్డే. భైరవి భైరవ? అమ్మా, అది మామూలు భైరవి కాదు, పాతాళ భైరవి. మనకు వర్కౌట్ అవదు, వదిలే, నేను రాను. భైరవి పాతాళ భైరవి అయితే నువ్వు తోట రాముడు నాన్న, తొడగొట్టి రావాలి. పట్టుకో. అబ్బా, మొత్తానికి ఆ పిల్లతో నెరికించావే. ఎలా ఉంది బాలయ్య? ఆ డోర్ లాక్ నానా, ఎక్స్ట్రా గాళ్ళందరూ ఎగిరి పడేలా ఏంటి ఇచ్చుకో. సూట్ వేసుకున్న సింహం ఎట్టా ఉన్నాడో చూసుకో. వేసుకోనన్నాడు, నీకోసమే కష్టపడి వేయించి తీసుకొచ్చా. ఆ పిల్ల చేయి పట్టుకో. అమ్మా, లోపల లేదమ్మా. పట్టుకో పట్టుకో. ఓకే, ఇది జంట. కమానే బాబు, ఎలా ఉంది ఆ జంట? సూపర్ పెద్దమ్మా. ఎవరతను? నా కొడుకు. ఒరే బాబు, జంట ఎలా ఉంది? తెరచించుకొచ్చిన హీరోలా ఉన్నాడు. అయ్యో, ఎవరతను? మా అబ్బాయి. అయ్యో సారు,
నమస్కారం సారు. ఆ జంట ఎలా ఉంది సారు? చాలా సూపర్ గా ఉంది. అబ్బాయి చాలా డబ్బున్నోళ్ళ ఉన్నాడు. నా కొడుకు. ఆ అమ్మాయి మాత్రం పెద్ద కోటీశ్వరాళ్ళి కూతురు. వాళ్ళ అమ్మకు లండన్ లో పెద్ద పెద్ద బిజినెస్లు, డాన్స్ స్కూల్స్ అవి ఇవి అని చాలా ఉన్నాయి. చాలా సీన్ ఉంది. అసలు నా కొడుకుకి నా దిష్టే తగిలింది. ముందు ఇంటికెళ్ళి ఉప్పు దిష్టి తీయాలి. ఆహా, ఆ దేవుడు అన్యాయం మాత్రమే చేసి నాలాంటి వాడికి కూడా ఒక్కోసారి అంత న్యాయం చేస్తాడు. బట్టల కొట్టు ఓనర్ కొడుక్కి బట్టలు అమ్ముకుని కూలీదాన్ని కట్టబెట్టాడు. ఒక లేబరు గాడికి లండన్ పిల్లతో లింక్ పెట్టాడు. అర్జెంటుగా ఈ లోకల్ మ్యాటర్ లండన్ కి ఐఎస్టీ చేసి వాళ్ళమ్మకి పోస్ట్ చెయ్యాలి. హ్యాపీ బర్త్డే టు సరళమ్మ. ఏమిటివన్నీ? బర్గర్స్, స్లైసర్స్, ఇటాలియన్ డిలైట్. ఏంటి ఇంగ్లీష్ సినిమా పేర్లన్నీ చెబుతున్నావు? బాలయ్య, ఇవన్నీ ఫారిన్ డిషెస్, తింటే చాలా బాగుంటాయి. తిను. అరే, మనం తినేదేంటో మనకి తెలిసి తినాలి. తెలియంది ఆ దేవుడిచ్చినా తీసుకోను. వంట చేయడానికి మేము పొయ్యి వెలిగిస్తే చేసిన వంట కింద మీరు పొయ్యి వెలిగిస్తారు. భలే కామెడీగా ఉందే. ఫుడ్ అంటే మన ఆంధ్ర ఫుడ్. ఏది ఆవకాయ, గోంగూర పచ్చడి, ఉప్పు చేప, పప్పు చారు, ఉలవ చారు అన్ని కలిపి కొడితే అజ్జర పజ్జ మసాలా నషాలానికి అంటుతుంది. అది మా అమ్మ చేత్తో కలిపి పెట్టిందంటే అన్నంతో పాటు అమ్మ ప్రేమ కూడా కలిసి అలాగే వెళ్ళిపోద్ది. సూపర్. స్టార్ట్ ది మ్యూజిక్. ఏం పాట ఇది? ఇదే మా అమ్మ బర్త్డే. మా ఏరియాలో చూపిస్తా. ఆట పాట అంటే అది. I love you. I love you. I love you. I love you. ప్రేమ ఆ మాట చెప్పే ఓ లోఫర్ మా అమ్మని మోసం చేశాడు. ఆ మోసానికి బలై భర్త లేని భార్యగా మా అమ్మ, తండ్రి లేని బిడ్డగా నేను ఎన్నో 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 అవమానాలు పడ్డాం. ప్రేమ అనే మాట వింటేనే నా గుండె మండిపోతుంది. ఏయ్ చూడు, నాకు ఇష్టం లేని విషయాలు మాట్లాడేవాళ్ళు నా దగ్గరకు రావడం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో. చూడు బాలయ్య, నువ్వు ఈ సముద్రం లాంటి వాడివి. పైకి ఆవేశంగా గంభీరంగా కనిపిస్తావు, కానీ లోపల ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసుంది. నాకు రేగితే ఏం చేస్తానో నాకే తెలీదు. బాలయ్య, నువ్వు బురదలో తామర పువ్వు లాంటి వాడివి. కడిగి శుభ్రం చేసి దేవుడి దగ్గర పెడితే ఆ దేవుడు అంత గొప్పవాడు అవుతావు. ఈ కట్టింగ్ లో నా దగ్గర వద్దు, నన్ను వదిలేయ్. నీలో ఉన్న కళ నీకు తెలీదు. ఆ అద్భుతమైన కళాకారుణ్ణి నేను మనసారా ప్రేమిస్తున్నాను. ప్రేమంటే నా లెక్కలో ఆశ. ఆడ మగ కలుసుకోవడం, ఆకలి తీర్చుకోవడం. ఆ ప్రేమ నీకు ఇష్టమేనా? ఒప్పుకుంటావా? ఒప్పుకోవో? ఒప్పుకుంటాను. ప్రేమ కోసం ప్రాణాలను ఇచ్చేవాడున్నారు. అంతకంటే విలువైన నా శీలాన్ని నీకు ఇస్తున్నాను. ఒక్క నిమిషం. మనకేదైనా అక్కడికక్కడే డిసైడ్ అయిపోవాలి. శనగలు తినడం, చెయ్యి కడుక్కోవడం అది మన అలవాటు. ఇదిగో 7,000. ఎగస్ట్రా కావాలంటే ఎల్లుండి 7వ తారీఖు కనిపించు. పవిత్రమైన ప్రేమకు తల్లిపాలు కూడా ఖరీదు పెట్టే నీలాంటి వాడికి పెట్టడానికి పేరు కూడా లేదు. అసలైన ప్రేమకు అర్థం తెలియని అడవి మృగాన్ని పిలువు. ప్రేమకి, కామానికి, ఆశకి, మనసుకి, మనిషికి, పశువుకి తేడా తెలియని రాక్షసుడు. నీ కాలేజ్కి డాన్స్ మాస్టర్ ని కాదు, నీ బతికో యముని నువ్వే తెచ్చుకున్నావు. అతను వచ్చి చంపేలోపు పారిపోవే. బాలయ్య కాల్తున్న మంటతో సమానం. కావాలని కౌగులించుకుంటే బూడిదైపోతాం. నువ్వా గొప్పింటి పిల్లవి. బాలయ్య కోపొస్తే మనిషే కాదు. ఏదో ఒక దారిలో ఈ ఊరిని చెల్లిపోవే. వెళ్ళవే. వెళ్ళు.
బాబు భైరవ్ ఎక్కడా? పంపేశాం బాలయ్య, కానీ ఊరు నుంచే పంపేశాం. ప్లీజ్ భైరవి గురించి మర్చిపో బాలయ్య. భైరవ్ ఎక్కడా? పంపించేసాం బాలయ్య, ప్లీజ్ మర్చిపో బాలయ్య, ప్లీజ్. భైరవ్ ఎక్కడా? ఇక్కడే ఉన్నాను. చంపుతావా? రా చంపే. ఎప్పుడైతే నా నిజమైన ప్రేమను నీచమైన సెక్స్ తో ముడిపెట్టావో అప్పుడే చచ్చిపోయాను. చచ్చిన శవానికి చావంటే భయం ఉండదు. రా చంపే. నువ్వు కొట్టింది ఇక్కడ, నాకు తగిలింది ఇక్కడ. నా తల్లిలో ప్రేమను చూశాను, నీ ప్రేమలో తల్లిని చూశాను. ఆ ప్రేమ సముద్రం అంత లోతైంది, ఆకాశం అంత ఎత్తైంది, నా మందు కంటే మొత్తైంది అని నాకిప్పుడే అర్థమైంది. ఈ దెబ్బెప్పుడో తగులుంటే అప్పుడే మనిషిగా మారేవాడిని. వాల్మీకి శోకంలో నుంచి శ్లోకం పుట్టిందంటారు. అలాగే ఈ సంఘటన వల్ల నీ జీవితంలో మార్పు వస్తే నాకంటే సంతోషపడే వాళ్ళు ఉండరు బాలయ్య. రాజగౌడ్, హ్యాపీ న్యూస్. నువ్వు తీహార్ జైలుకి మార్చమన్నావు. పెద్ద ఆయన ఏకంగా బెయిల్కి ఏర్పాటు చేశాడు. తీసుకో, ఈ రాత్రికి లండన్ వెళ్ళిపో. వద్దు వద్దు, నాకు జైలు వద్దు, బెయిలు వద్దు. వాణ్ణి చంపందే నేను ఈ ఊరు వదిలి వెళ్ళను. ఎవడాడు? నన్ను ఇక్కడిలా పడుకోబెట్టిన వాడు. వాడు నాకు కావాలి. వాణ్ణి నేను చంపాలి. ఇంతకీ వాడెవడు? పేరేంటి? ఎవడో బలయ్య అంట, ఆంధ్ర కాలనీలో ఉంటాడంట. అన్యాయం చేసే మనలాంటి వాళ్ళకు కూడా ఒక్కొక్కప్పుడు ఆ దేవుడు న్యాయం చేస్తా ఉంటాడు రాజాగాడు. వాడు నిన్ను మాత్రమే దెబ్బ కొట్టాడు, కానీ నన్ను, నా జీవితాన్ని చావు దెబ్బ కొట్టాడు. వాడిని మాత్రమే నాశనం చేస్తే సరిపోదు, వాడి కాలనీతో సహా సర్వనాశనం చేయాలి. చేస్తా. వాడిని, వాడి కాలనీని సర్వనాశనం చేస్తా. మమ్మీ, భైరవి, మై బేబీ, ఐ మిస్ యు మమ్మీ, ఐ మిస్ యు. ఏం మమ్మీ చెప్పా పెట్టుకుంటూ వచ్చా? నీ కోసమే వచ్చేసాను. అసలు నేనే ఫోన్ చేసి రమ్మందాం అనుకున్నాను. థ్యాంక్ గాడ్ నువ్వే వచ్చేసావు. ఒక ముఖ్య విషయం. తెలుసు. తెలుసా? మీ హాస్టల్ ఎదురుగా ఉన్న కాలనీలో ఒక అతన్ని ప్రేమిస్తున్నావు. అతని పేరు బాలకృష్ణ. అమ్మా, ఇవన్నీ నీకెలా తెలుసు? ఎవడో రాయుడు సిల్క్ హౌస్ ఓనర్ అట. ఆ వెధవ పని కట్టుకుని నీ గురించి ఏవేవో చెప్పాడు. నా కూతురు గురించి నాకు తెలీదా? భైరవి ఏ పని చేసినా నాకు నచ్చే పని చేస్తుంది. అలాగే భైరవి ఏం చేసినా నాకు నచ్చుతుంది. అమ్మా, ఒక పేదవాడిని ప్రేమించినందుకు ఏమంటావు అని భయపడ్డాను, కానీ నువ్వు. అతను పేదవాడా? కాదమ్మా, ఎప్పుడు నా కూతురు విలువైన మనసును గెలుచుకోగలిగాడు అప్పుడే అతను నీ హృదయ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. ప్రేమ చక్రవర్తి. వాకే నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు అమ్మగారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. ఏ అమ్మగారు? భైరవ్ వాళ్ళ అమ్మగారు. నమస్కారమ్మా. కబూర్ పెడితే నేనే వచ్చేదాన్ని కదమ్మా.
అనవసరంగా మీరు శ్రమపడి ఇంత దూరం. పని నీదైతే నువ్వు నన్ను వెతుక్కుంటూ రావాలి, పని నాదైతే నేనే నిన్ను వెతుక్కుంటూ రావాలి. ఇప్పుడు నీతో నాకు ఒక పని ఉంది. నాతో మీకు? నా కూతురు భైరవి పెళ్లి గురించి మాట్లాడాలి. కారెక్కు. ఇదే వాడి ఏరియా. మంటలు రేపుతావో మర్డర్లు చేసుకుంటావో నీ ఇష్టం. తెచ్చుకో. కానియండ్రా. బాలయ్య ఎక్కడ వస్తాడు. వాడికి అమ్మ తర్వాత ఈ జనమంటేనే ప్రాణం. వీడి ప్రాణాలే నాకు కావాలి. వీడిని నేను చంపాలి. ఈ కళ్యాణ మండపం అద్దెంతో తెలుసా? రోజుకి 5 లక్షలు. 5 లక్షలా? ఇక్కడే మా భైరవి పెళ్లి నేను చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఒకేసారి 2000 కార్లు పార్కింగ్ చేయొచ్చు. చూసావా ఎంత పెద్ద కార్ పార్కింగ్? మా బాలయ్య పెళ్లికి
అన్ని కార్లు వస్తాయా? రా చూడు, ఈ హాల్లో ఒకేసారి 3000 మంది పైగా కూర్చోవచ్చు. అంతమందా? ఎస్. ఈ చాముండేశ్వరి కూతురు పెళ్ళంటే ఏమనుకున్నావు? సెంట్రల్ మినిస్టర్స్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ సెనేటర్స్ వరకు అందరూ గొప్ప గొప్ప వాళ్లే అతిథులు. అవునమ్మా, బాలయ్య పెళ్లి అంత గొప్పగా జరుగుతుందని వాడి జాతకంలోనే రాసుందమ్మా. ఇక్కడ ఒకేసారి 1000 మంది పైగా భోజనం చేయొచ్చు. 1000 మందా? నా ఓటోల్లో ఎప్పుడైనా ఎలక్షన్స్ అప్పుడు 20 మంది వస్తేనే ఇరికైపోతుందమ్మా. నిజంగా మా బాలయ్య అదృష్టవంతుడమ్మా. అవును, నీ కొడుకును పెళ్లి చేసుకుని నా కూతురుని ఇంటికొచ్చి ఏం చేయాలి? నీ హోటల్ పక్కనే ఇంకొక హోటల్ చూసించావా? అలాగే ఇడ్లీ ఎలా చెయ్యాలో, ఎంత పిండి వేయాలో, ఎంతసేపు ఉడికించాలో అన్నీ నేర్పిస్తావా? ఏంటమ్మా మీరు మాట్లాడేది? మా బాలయ్యతో మీ భైరవి. నా కూతురు పేరు చెప్పడానికి నువ్వు ఇంత తడబడుతున్నావే. నీ కొడుకు పేరు నా నోటితో అనడానికి నాకు ఎంత అసహ్యంగా ఉంటుందో నీకు తెలుసా? మీ అమ్మాయి మా బాలయ్యని ప్రేమించిందమ్మా. ఈ చెత్త కథలు నాకు చెప్పకు. మీలాంటి వాళ్ళు ఎలాగోలాగా ఒక అందమైన అబ్బాయిని కనడం, వాడిని అచ్చోసిన ఆబ్బోతులాగా పెంచేసి ఊరి మీద వదిలేడు. వాడితో ఒక అందమైన డబ్బున్న అమ్మాయిని పట్టుకోమనడం, ఆ అమ్మాయి ఆస్తిని కాజేసి మీ అందరూ హ్యాపీగా సకుటుంబ సపరివార సమేతంగా సంతోషంగా సెటిల్ అయిపోవడం. లండన్ లో మగవాళ్లతో కూడా వ్యభిచారం చేయిస్తుంటారని విన్నాను. కానీ ఇండియాలో, అది ఆంధ్రాలో ఈ పని మొట్టమొదటిసారిగా మొదలుపెట్టిన ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను. దీనికి పేరేమిటో తెలుసా? మెయిల్ ప్రాస్టిట్యూషన్. నీకే ఒక ఆడపిల్ల ఉంటే దాని మీదే బ్రతికేదాన్ని. కొడుకు కాబట్టి ఇలాంటి బిజినెస్ మొదలుపెట్టాను. ఇది నీ కొడుకుతోనే మొదలా? నీ బ్రతుకు ఇంతేనా? ఏమిటి అందరు అలా ఉన్నారు? ఏమైంది? పొద్దుననగా వెళ్ళింది మీ అమ్మ, ఇంకా రాలేదు బాబు. ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో తెలియదు. పొద్దుటించి కనపడటం లేదా? ఏమిట్రా మీరు అనేది? అమ్మా, ఎక్కడెక్కడికి వెళుతుందో మనందరికీ తెలుసు కదా. వెళితే సూపర్ మార్కెట్ కి, లేదంటే రైతు బజార్కి, అది కాదంటే నీ పుట్టినరోజప్పుడు గుడికి. అన్ని చోట్ల వెతికాం బాబు, ఎక్కడా కనిపించలేదు. నో రిప్లై వస్తుంది కదా. పొద్దుటి నుంచి అదే వస్తుంది. నేను గ్రాండ్ గా పెద్ద కాపు లేఅవుట్ ఏరియాలో కళ్యాణ మండపం ఫిక్స్ చేసి మీ పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే ఈ సమయంలో వాళ్ళమ్మ మిస్ అయిందా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ కంప్లైంట్ ఎందుకమ్మా? సరళమ్మ ఏం తప్పు చేసిందని? మా లాంటి వాళ్ళు తప్పు చేస్తే తను వచ్చి మమ్మల్ని విడిపించుకొచ్చేది. అలాంటి సరళమ్మ. అర్థం లేకుండా మాట్లాడకండి. 2 రోజులుగా మనిషి కనపడడం లేదంటే మనం వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్ కే. మనం పోలీసుల్ని కన్సల్ట్ చేస్తేనే కదా ఏమైందో ఏం జరిగిందో తెలుస్తుంది. భైరవి, వద్దు భైరవి, అలా ఆలోచించుకో. నేను తట్టుకోలేను. బాలయ్య, ప్రసాద్ అని మా బావ. గాజువాక్ గవర్నమెంట్ ఆసుపత్రిలో కాంపౌండర్ గా చేస్తున్నాడు. మన అమ్మ కనిపించకుండా పోయిన రోజు వీళ్ళ ఆసుపత్రికి 3 గుర్తు తెలియని శవాలు వచ్చాయంట. సరళమ్మకి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడటంలో తప్పలేదు కదా. వీరయ్య,
3 రోజుల క్రితం వచ్చిన అన్నోన్ బాడీ చూపించండి. ఏ బాడీ? ఆ చుడిదార్ కూర పిల్లదా, రైలు కింద తలకాయ పెట్టిన కూరదా? మన పెద్ద కప్పులేవటి ఏరియాలో కళ్యాణ మండపం ఎదురుగా యాక్సిడెంట్ అయిన ముసలావిడ. ముందు వస్తువులు తీసుకొస్తాను, ఆవిడ వినేమో చూడండి, తర్వాత బాడీ చూపిస్తాను. టెన్షన్ పడుకో, ఖచ్చితంగా మీ అమ్మగారై ఉండరు. ఒకటి పట్టుకో. బాడీ చూపిస్తాను. ఏమైందో ఏంటో ఆ నోమా కళ్యాణ మండపం ఎదురుగా అంత ట్రాఫిక్లో శవం గడిచినట్టు నచ్చింది. నిమిషాల్లో శవంగా మారింది పాపం. నేను గ్రాండ్ గా పెద్ద కాపు లేఅవుట్ ఏరియాలో కళ్యాణ మండపం ఫిక్స్ చేసి మీ పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే ఈ సమయంలో వాళ్ళమ్మ మిస్ అయిందా? ఆ నోమా కళ్యాణ మండపం రోడ్డు మీద హెవీ ట్రాఫిక్లో పిచ్చి కొట్టినట్టు రోడ్డు దాటింది. సరళమ్మ చచ్చిపోయిందా? పెదకాపు లేఅవుట్ ఏరియాలో కళ్యాణ మండపం బుక్ చేశానని చెప్పావే, అక్కడికి నువ్వు మాత్రమే వెళ్ళావా? అవును, నేను మాత్రమే వెళ్ళాను. అబద్ధం. సరళమ్మని కూడా తీసుకునే వెళ్ళావు. ఎవరు చెప్పారు? సరళమ్మ చనిపోయింది ఆ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్ లో అని ఎప్పుడైతే నాకు తెలిసిందో అప్పుడే ఆమె చావుకు కారణం నువ్వే అని తెలుసుకున్నాను. నో, ఆవిడ అక్కడికి తీసుకువెళ్ళింది, మాట్లాడింది నిజం. కానీ ఆవిడ చావుకి కారణం మాత్రం నేను కాదు. మరెవరు? ఆవిడ స్థితి పరిస్థితి మన అంతస్తుకు సరిపోమన్న నిజాన్ని ఆవిడ జీర్ణించుకోలేకపోయింది. అందుకే సరళమ్మ చనిపోయింది. నా దగ్గర అన్ని ఒప్పుకున్నట్టు మాట్లాడి ఆవిడ దగ్గర మరోలా మాట్లాడావు కదూ? నాకు ఇష్టమైంది మాత్రమే ఇంతకాలం చేసిన నువ్వు నాకిష్టం లేనిది నాకు తెలియకుండా చేశావు. అలాంటిదే ఇది కూడా. మాస్ డాన్స్ రీసెర్చ్ కోసమని ఆ హాస్టల్లో సెటిల్ అయ్యి అక్కడున్న ఒక లో క్లాస్ లేబర్ని ప్రేమిస్తే నేను ఒప్పుకుంటానా? అసలు నీ రేంజ్ ఏంటో మన లైఫ్ ఏంటో ఆ సరళమ్మ దాని కొడుకు తెలుసుకోవద్దా? మన ఆస్తి సముద్రం అంతా, వాళ్ళ బ్రతుకు గుడిసంతా. ఆ సముద్రం కోసం గుడిసె ఆశపడితే అది అందులోనే మునిగిపోతుంది. అదే సరళమ్మ విషయంలో కూడా జరిగింది. దీనికి నువ్వు నేను బాధపడవలసిన అవసరం. నువ్వు చేరాల్సిన స్కూలు, చదువుకున్న కాలేజ్, నువ్వు కట్టుకున్న చీర నుంచి నువ్వు కట్టబోయే మ్యూజిక్ కాలేజ్ వరకు 1000 డిజైన్లు చూస్తే గానీ డిసైడ్ చేయను మీ అమ్మ. జీవితాంతం నిన్ను కట్టుకుని బ్రతకాల్సిన వాడు ఎలా ఉండాలో, వాడి రేంజ్ ఏంటో, వాడి స్టేటస్ ఏంటో తెలుసుకోకుండానే డిసైడ్ చేస్తుందని ఎలా అనుకున్నావు భైరవి? అన్ని స్థాయిలు ఆలోచించే మా నాన్నతో తాళి కట్టించుకున్నావు. మరెందుకు పెళ్ళైన 4 ఏళ్లకే వీధికేకి విడాకులు తీసుకున్నావు? సో నీ లైఫ్ సెట్ చేసుకోవడమే నీ వల్ల కాలేదు. నా లైఫ్ డిసైడ్ చేస్తావా? షట్ అప్. ఈ చాముండేశ్వరి ఫ్లవర్ బొకే కొన్నా 5 స్టార్ హోటల్లో కొంటుందే గానీ ప్లాట్ఫామ్ లో కొందాం. వాడి అమ్మ వాడు చచ్చినా బ్రతికినా ఒక ప్లాట్ఫామ్ గాని నీకు భర్తగా చేయడానికి చచ్చినా ఒప్పుకోను. ఒప్పుకున్నా ఇంకా కుదరదమ్మా. సరళమ్మ చావుకి కారణం నువ్వని తెలిసాక బాలయ్య నా మొహం కూడా చూడు. బాలయ్యని బ్రతుకు నేను కళ్ళు కూడా ఊహించుకోలేను. సరళమ్మ చావుని బాలయ్యకి నువ్వు బహుమతిగా ఇచ్చావు. అలాగే నేను కూడా నీకు బహుమతిని ఇవ్వబోతున్నాను. అతనికి అమ్మ లేదు, ఇక నీకు కూతురు కూడా లేదు. భైరవి, భైరవి.
చాముండేశ్వరి గారి అహంకారానికి నా తల్లి భైరవి బలయ్యారు. నా తలరాతను మార్చిన భైరవిని నడి రోడ్డు మీద గీతగా మాత్రమే చూడగలిగాను. కనీసం శవాన్ని కూడా చూడలేకపోయాను. నా తల్లి భైరవి కాలనీ వాళ్ళు అందరినీ పోగొట్టుకున్న నేను ప్రాణమున్న శవంగా మిగిలిపోయాను. ఏం చెయ్యాలి? ఏం చేయడం కోసం బతకాలి? పిచ్చెక్కించే ఆలోచనలతో పిచ్చివాడినైపోయాను. కళ్ళు ఉండి గుడ్డివాడినైపోయాను. చీకట్లో గుడ్డివాడి ప్రయాణం. ఎందుకు? ఎక్కడికి? తెలియని పయనం. అలా దారి తెన్ను లేకుండా సాగిపోతున్న నాకు ఓ రోజు గంగానదిలో నా భైరవి కలలా కనిపించింది. ఏంటి బాలయ్య ఇది? నీ జీవితం ఇలా ముగిసిపోవడానికేనా నేను నిన్ను ప్రేమించింది? నన్ను మీ అమ్మగారిని నీ నుంచి దూరం చేసిన వాళ్ళకి నువ్వు గుణపాఠం చెప్పవా? నువ్వు బ్రతకాలి. నీకోసం బ్రతికే వాళ్ళ కోసం నువ్వేంటో నిరూపించాలి. అంతేకాదు, నాకు దక్కని నీ ప్రేమ నా చెల్లెలు కళ్యాణికైనా దక్కాలి. నేను పొందలేని జీవితాన్ని నా చెల్లెలు కళ్యాణి నీతో పంచుకోవాలి. కళ్యాణి కోసం మా అమ్మ నీకంటే గొప్ప అల్లుడు లేడని నేను బ్రతిమిలాడాలి. ఏ చాముండేశ్వరి ఈ బాలయ్య గురించి కేరా ప్లాట్ఫామ్ అని నీచంగా మాట్లాడిందో ఆ చాముండేశ్వరి నోటితోనే నన్ను నా ప్రతిభను పొగిడేలా చేశాను. ఏ చాముండేశ్వరి తన కూతుర్ని చేసుకునే అర్హత బాలయ్యకు లేదని నా నుంచి నా తల్లిని నా భైరవిని వేరు చేసిందో అదే చాముండేశ్వరి తన చిన్న కూతురు కళ్యాణిని పెళ్లి చేసుకోమని బతిమిలాడేలా చేశాను. చెప్పండి చాముండేశ్వరి గారు, ఇప్పుడు మీ అమ్మాయి కళ్యాణికి తాళి కట్టి తీసుకెళ్లి ఏం చేయమంటారు? ఇంకో ఇడ్లీ కొట్టు పెట్టించమంటారా? ఇడ్లీలు ఎలా వేయాలో, చట్నీ ఎలా రుబ్బాలో నేర్పించమంటారా? చెప్పులు కుట్టుకునే వాడి కొడుకు అబ్రహాం లింకన్, తనంలో ఇంటింటికి న్యూస్ పేపర్లు వేసి కష్టపడిన ఏపీజే అబ్దుల్ కలాం ఇప్పుడు ఇండియా ప్రెసిడెంట్. ఏ మనిషికైనా ఎంట్రీ ముఖ్యం కాదు, ఎగ్జిట్ ముఖ్యం. ఎక్కడ పుట్టాడన్నదే ముఖ్యం కాదు, ఏమి సాధించాడన్నదే ముఖ్యం.